ఇవాళ ఉన్న పార్టీలన్నీ కూడా పొత్తుగా పెట్టుకొని ఒకరికొకరికి అసలు ఒక అవగాహన లేకుండా పుట్టిన జగన్మోహన్ రెడ్డిని వాడకూడదని ఒక సంకల్పం తప్ప వాళ్ళు ఏ జెండా ఏమీ లేదు వాళ్ళకి. అంటే గత ప్రభుత్వంలో ఇవన్నీ లేవంటారా సార్? ప్రజలకి ఇన్ని సౌకర్యాలు ఇన్ని పథకాలు ఇవన్నీ అందలేదంటారా? ఏమీ అందలేదండి. ఈ ఇజ్జాబుద్ధి ఇస్తా అన్నాడు, తర్వాత డ్వాక్రా రుణమాఫీ చేస్తాను, రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు. అందరూ కూడా అందరూ వ్యతిరేకతగా ఆ రోజున ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్ వచ్చింది. అంటే మరి చంద్రబాబు నాయుడు గారు మేము ఇంతకంటే బాగా చేసాం, ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చాం, ప్రజలకి ఎంతో చేసామని చెప్పేసి ఆయన అంటున్నారు కదా. చేస్తే ఆయన ఎందుకు ఓడగడతారు? ఆయన ఇవాళ చేస్తే పొత్తు పెట్టుకుందామని చెప్పి పవన్ కళ్యాణ్ కాళ్ళ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు? ఆయన చేశాడు, 14 ఏళ్ళు అనుభవం ఉంది, చేశాడు, నేను చక్రం తిప్పాను కేంద్రంలో అన్నారు. అలాంటి అతను మరి వీళ్ళందరినీ పొత్తు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని వాడకూడదామని ఎందుకు చేస్తానంటే యువతలో ఆయన బలంగా ఉన్నాడని, రాజు బలంగా ఉంటే వాళ్ళకి ఇబ్బంది ఉందని చెప్పి రాజు బలంగా ఉన్నాడని దెబ్బ కొడదామని చూస్తున్నారు తప్ప ఇప్పుడు లోకేష్ చేసే పాదయాత్ర కూడా ఏ ఎజెండా మీద వెళ్తున్నాడు, ఎక్కడా కూడా నేను ఈ ముఖ్యమంత్రి అయితే ప్రజలకి ఇచ్చేస్తానని ఎక్కడా చెప్పట్లా. ఉంటే జగన్మోహన్ రెడ్డి సైకో అని చెప్తున్నాడు తప్ప ఏమి విషయాన్ని కూడా అక్కడ ప్రజల్లోకి ఏమీ లేదు. ఆయన పాదయాత్ర అంత తుస్సుగానే నడుస్తుంది. మరి అదేవిధంగా మరి ప్రతిపక్షాలు అంటే ఈ పథకాలన్నీ పెట్టేసి ప్రజలను సోమరపోతం చేశారని చెప్పేసి కూడా అంటున్నాయి కదా. సోమరపోతం చేస్తాకేమండి, ఇప్పుడు పథకాలు ఇస్తానని చెప్పి నవరత్నాల్లో చెప్పాడు ఆయన. సోమరపోతులు ఎవరు చేశారు? సోమరపోతులు ఎవరు చేయలే. వాళ్ళకి పేదవాడికి కష్టం ఏంటి అనేది ఆయన చేసిన 3610 కిలోమీటర్ల పాదయాత్రలో కష్టాన్ని తెలుసుకున్నాడు. పేదలకి విద్య ఉద్యోగం తర్వాత వైద్యం ఈ ముందు ప్రజలకి అందుబాటులో ఉండాలనే చేశాడు. పప్పు బెల్లాల పంచనాలు చెప్తున్నారు తప్ప ఇదే బడ్జెట్ 2014 ముందు రాష్ట్రం విడిపోయింది, అప్పులు పాలైపోయింది అన్నారు. మరి అదే బడ్జెట్ ఇవాళ కూడా ఉందని కంఠపదంగా నాయకులు ఆర్థిక మంత్రి కూడా చెప్తున్నాడు కదా. ఇంకెక్కడ సోమరపోతులు అవుతారు? ఎవరి పనాలు చేసుకుంటున్నారు. ఎవరి కాళ్ళకి నెల వచ్చేటప్పుడు ఫస్ట్ తారీఖు వచ్చేటప్పటికి వాళ్ళకి పథకాలు ఇస్తున్నాడు. ఆ పథకాలు బట్టి పేదవాడు కొంచెం నిండుగా 10 మందిలో గౌరవంగా తలెత్తుకుని బతికే విధంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ పథకాలన్నీ పెట్టేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడని చెప్పి కూడా ఆరోపిస్తున్నాయి కదా. ఏమండి, గతంలో ఈ మచిలీపట్నం మున్సిపాలిటీలో పేర్ని కృష్ణమూర్తి గారు మంత్రిగా ఉన్నారు, అంతకుముందు చైర్మన్గా ఉన్నారు. చైర్మన్గా ఉండేటప్పుడు నాలాంటి వాళ్ళందరూ కౌన్సిలర్లు అందరూ ఏం చేశారంటే తరటూరు చెరువు మచిలీపట్నానికి బ్రిటిష్ వాళ్ళు మా ఇంటి ముందు ఉన్న 3 స్తంభాల దగ్గర ఉన్న 30,000 జనాభాకి ఆ రోజున చెరువు తవ్వించారు. పేర్ని కృష్ణమూర్తి గారు తరటూరు చెరువులో 300 ఎకరాలు తీసుకొని తవ్విస్తే వాళ్ళ ఎల్ఐసిలో 20 లక్షలు అప్పు తెస్తే వాళ్ళ ఉన్న కౌన్సిలర్ ప్రతిపక్ష కౌన్సిలర్లు అందరూ ఈ అప్పు ఎవరు కడతారన్నాడు. వచ్చిన వాళ్ళు కడతారు. ఇప్పుడు ఆ రోజున పేర్ని కృష్ణమూర్తి గారు తరటూరు చెరువు 300 కట్టబట్టే ఇప్పుడు పెడన కానీ మచిలీపట్నం మండలం కానీ మొత్తం నీళ్ళు ఇస్తున్నాం. ఈ అప్పుల పాలే సముద్రం పక్కన ఉన్న గ్రామాలకు కూడా నీళ్ళు వెళ్తున్నాయి. అంతేగాని భవిష్యత్తులో అప్పులు ఎక్కడ చేశారు? పోనీ ఆర్థిక స్తోమత ఎలాగుందో చూడమంటున్నారు వాళ్ళు కూడా. వీళ్ళు ఉత్తరే ప్రతిపక్షాలు ఏదో చెప్పాలని. జగన్మోహన్ రెడ్డి పోనీ ఈ పథకం ఇస్తానని ఇవ్వలేదు, ఇది మోసం చేశాడు, ఈ ప్రజలకని చెప్పాలి, ఎక్కడ వెళ్ళైపోతున్నారే. మరి అంటే ఈ పథకాలు ఇస్తే సరిపోదు, అభివృద్ధి లేదు, అభివృద్ధి జరగట్లేదు అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కదా. ఏమండి, పథకాలు ఇస్తూ సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు సంపాలంగా చూసుకుంటూ ఇప్పుడు రోడ్లు వేశారు, రోడ్లు పోయినాయి అని చెప్పి జనసేన వాళ్ళు చెప్తున్నారు. రోడ్లు జగన్మోహన్ రెడ్డి వచ్చి 4 సంవత్సరాలు అయింది ఇప్పటికి. గతంలో చంద్రబాబు నాయుడు ఉన్న రోడ్లు కదా. ఒక రోడ్డు వేసిన తర్వాత దాన్ని ఎన్ని రోజులు ఆ రోడ్డు పనిచేద్దంటే 30 సంవత్సరాలు పనిచేయాలి ఒక రోడ్డు. ఆ రోడ్డు మరి 2 ఏళ్ళకే 3 ఏళ్ళకే పోయిందంటే మన జగన్మోహన్ రెడ్డి వేసిన రోడ్లు కాదు కదా. చంద్రబాబు నాయుడు ప్రశ్నించాలి అది. మరి అంటే మా హయాంలో మేము 40,000 కంపెనీలు తీసుకొచ్చాము, 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలు కూడా తీసేశారని చెప్పారు కూడా ఆరోపిస్తున్నాయి కదా. ఏమండి, ఆయన చెప్పిన నవరత్నాల్లో వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళకి ఏదో ఒక ఉద్యోగం చిన్నదైనా సరే కల్పించారు. అదే ఉద్యోగం ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? మూటలు మోసే ఉద్యోగం అన్నారు. సచివాలయం వాళ్ళకి 150,000 ఉద్యోగాలు పైన ఇచ్చారు. వచ్చిన ఒకే సోర్స్ పట్ల అవినీతి లేకుండా ఎవరికి పారదర్శకంగా, ఎవరైతే అరుగుడైతే కులం లేదు, మతం లేదు, రాజకీయం లేదు, ఎవరైతే చదువుకున్నాడో, ఎవరైతే మెరుగ్గా ఉన్నారో మహిళలు అవని పురుషులు అవని వాళ్ళందరికీ ఒక లంచం లేకుండా ఉద్యోగాలు ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా అవన్నీ ఇస్తే ఈయన ఎందుకు ఎన్నుకుంటారు జగన్మోహన్ రెడ్డిని? ఆయన ఎన్నుకోలేదు కాబట్టి, ఆయన్ని చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. అంటే మేము కంపెనీలు తీసుకొచ్చాము, జగన్ వచ్చిన తర్వాత కంపెనీలు అంటే లంచం అడిగారు వాళ్ళ నుంచి, అందుకనే కంపెనీలు వెళ్ళిపోయాయని చెప్పేసి కూడా ఆరోపణ. ఏమండి, మన విశాఖపట్నంలో చాలా మేధావుల్ని పారిశ్రామికవేత్తలు మొత్తాన్ని తీసుకొచ్చాడు. ఎక్కడో అయితే మీ రాష్ట్రంలో ఎక్కడైతే మేము చెప్పలేం, కానీ ఓన్లీ మచిలీపట్నంలో బెల్ కంపెనీ అనేది ఉండేది బస్ స్టాండ్ దగ్గర. దాన్ని నిడిమోల్లో
లోకేష్ బాబు దత్తత తీసుకున్న నిడిమోలుకి ఈ బెల్ కంపెనీని తరలించారు. ఇక్కడున్న పరిశ్రమను తీసుకెళ్ళి నిడిమోల్లో పెడితే వీళ్ళు ఇంకేం పరిశ్రమలు తెచ్చారు చెప్పండి. మరి ఎందుకు ప్రతిపక్షాలు ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఇంత చేస్తున్నా కానీ ప్రజలకి ఎందుకు ప్రతిపక్షాలు జగన్మోహన్ గారిని విమర్శిస్తున్నారు? వీళ్ళు ప్రతిపక్షం అయిన తర్వాత విమర్శిస్తారండి, ప్రజల్లోకి వెళ్ళట్లే వాళ్ళ మాట. వాళ్ళు ఉట్టిన ఆ పేపర్లో ఏవి ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5, దత్తపుత్రుడు వీళ్ళ దగ్గరే నడుస్తుంది తప్ప ప్రజల్లోకి వెళ్ళేటప్పటికి ప్రజలు గ్రౌండ్ వర్క్లోకి వెళ్ళేటప్పటికి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఆధారంగా ఉన్నారు. అంటే రాయలసీమ నుంచి ఒక రౌడీని తీసుకొచ్చేసి ఏపీకి సీఎంగా చేశారని చెప్పేసి కూడా అంటున్నారు కదా. ఏమండి ప్రజలకి ఎవరిని ఎన్నుకోవాలో ఎవరు ఈయన రాయలసీమ కదా, చంద్రబాబు నాయుడు రాయలసీమ రౌడీయేగా. ఆయన పాత రౌడీ, ఈయన కొత్త రౌడీ, అంతే మనకు తేడా. ఆయన రౌడీ అయితే ఈయన రౌడీయే, ఆయన మంచోడు అయితే ఈయన మంచోడే. మనం ఒకళ్ళని విమర్శించే మరి అంతకుముందు రాయలసీమ నుంచేగా వచ్చింది ఈయన చంద్రబాబు నాయుడు గారు. ఆయన రౌడీయా? ప్రజలు ఎవరినైతే ఎన్నుకుంటారో ప్రజలు వాళ్ళని కోరుకుంటారు. అది రౌడీయా ఇంకోటే అని అనేక రకాల 1,00,000 కోట్లు సంపాదించుకున్నాడు. అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి జైల్లో పెట్టి 16 నెలలు జైల్లో పెట్టి అనేక ఇబ్బందులు పెట్టిన ప్రజలు నాకున్నారు. ప్రజల మద్దతు నాకు కావాలని వెళ్ళిన అతను. మరి ఈయన వచ్చిన తర్వాతే రౌడీలు గోండాలు ఎక్కువైపోయారు, రౌడీ పాలన రాక్షస పాలన నడుస్తుంది ఏపీలో అంటున్నారు. ఎక్కడ ఏమీ జరగలేదండి. ఉంటే ప్రతిపక్షాలు చెప్పాలి కాబట్టి వాళ్ళకి ఏమీ లేదు కాబట్టి ఏదో ఒకటి చెప్పుకుంటూ వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. మరి ఏదేంటి కర్మ లేకపోతే ఇంకోటి అని చెప్పి బయలుదేరి ఎక్కడ స్పందన లేదు. దాని మూలన వాళ్ళు ఇదో చేస్తున్నారు. సైకో పోవాలి, సైకిల్ రావాలని కూడా అంటున్నారు కదా. ఏంటంటే సైకో చంద్రబాబు నాయుడు, సైకిల్ ఎప్పుడో పోయింది. ఇక ఈ సైకో కూడా పోతే 40 ఏళ్ళ ఇండస్ట్రీలు ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఇంకా ఇలా నాయకులు ఉంటే ఇంక ఇబ్బందులు ఉంటాయి. ఇలాంటి విమర్శలు చేస్తున్నారు ప్రతిపక్షంలో చేస్తారండి, తప్పదు. వాళ్ళు ఉలుకు పోగొట్టుకోకుండా చేస్తుంటారు, తప్పదు. ఇన్ని విమర్శలు చేస్తున్నారు, మళ్ళీ అంటే ఇవే నా చివరి ఎన్నికలు, ఒక ఛాన్స్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు చంద్రబాబు. మరి ఒకటండి మీరు చెప్పిన ప్రశ్నలోనే ఉంది, ఇదే నా చివరి ఎన్నికలు ఇవ్వమంటున్నాడు. ఇంత పని చేసిన ఆయన చివరి ఎన్నికలు అంటే ఏంటి? పోరాటం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు 2014లో వాడిపోయాడు, 67 సీట్లు వచ్చినాయి. తర్వాత 23 మంది ఎమ్మెల్యేలు కొనుక్కుంటూ వెళ్ళాడు. అయినా సరే ప్రజలు నాకు ఉన్నారని వెళ్ళాడు. ఈయన వెళ్ళిపోవాల్సిన అవసరం లేదుగా. చివరి ఎన్నికలు ఏంటి అంటే నిన్ను ముఖ్యమంత్రిగా చేస్తే ఉంటావు, లేకపోతే ఉండవా? ప్రజలు ఎవరిని కోరుకుంటే వాళ్ళు ఉంటారు. ఇవాళ నేను ఉంటారు, రేపొద్దు ఇంకోళ్ళు ఉంటారు. అదే అంటే టీడీపీ అధికారంలోకి వస్తేనే తెలుగు ప్రజలకి మేలు జరుగుతుందని చెప్పేసి ఆయన అంటున్నారు కదా. వాళ్ళ ప్రజల వరకు ఏది జనభూమి కమిటీ వాళ్ళకి తప్ప ప్రజలందరూ సుఖశాంతులతోనే ఉన్నారండి. మరి అదేవిధంగా మొన్న ప్రెస్ మీట్ పెట్టారు వైజాగ్లో, మరి అక్కడ కూడా ఆయన అనేకమైన వ్యాఖ్యలు చేశారు. ఇక పెద్ద వాళ్ళు మాట్లాడతారండి. అంతవరకు నాయుడు గారే చేశారు కదా. అంటే ఈయన ఒంటిమిట్టకు వెళ్ళలేదని చెప్పేసి సీఎం గారు. ఒంటిమిట్టకి వెళ్ళలేదు అంటే వీళ్ళు ఏంటంటే కులాన్ని మతాన్ని తీసుకొచ్చి అంటగడతాకి చూస్తున్నారు తప్ప ప్రజలందరూ నమ్మే విధంగా లేరు. ఇప్పుడు నాకు ఎవరో పెళ్ళికి పిలుస్తారండి, నాకు పెళ్ళి కుదరపోవచ్చు, వెళ్ళలేకపోవచ్చు. నేను ఇంకో ఫంక్షన్కి వెళ్తాం, అంతేగాని నువ్వు ఆ పెళ్ళికి రాలేదు అంటే నువ్వు హిందూ మతం కాదంటే ఎలా కుదురుద్ది? అంటే తిరుపతి వెళ్ళడానికి అయితే బాగానే ఓపిక ఉంటుంది కానీ అన్నీ బాగానే ఉంటాయి, ఒంటిమిట్టకు రావడానికి ఇవన్నీ నాటకాలు అని చెప్పేసి కూడా అంటున్నారు కదా. ఏమండి ఇప్పుడు నేను ఇదే చెప్పాక, ఇప్పుడు ఆయనకి ఏదో పని ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన దూతలను ఎవరినో పంపిస్తాడు ఆయన నమ్మిన వాళ్ళని, అంతేగాని ఆయన వెళ్ళాలని ఇక్కడ రూల్స్ లేదుగా. ఆయన కుదిరితే వెళ్తాడు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, అనేక ఇబ్బందులు ఉన్నాయి. వాటి మీద ఆయన ఆ రోజున కుదరకపోవచ్చు, వెళ్ళలేదు. అంతేకాని దీనికి తిరుపతి వెళ్తానికి ఉంది, లేకపోతే నాగపట్నం వెళ్తానికి ఉందంటే ఎలా కుదురుద్ది? మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. మరి ప్రజలు ఆయనకు ఛాన్స్ ఇస్తారు? సింగిల్గా ఉంటే ఏమైనా ఇస్తారేమండి? ఇలాగా చంద్రబాబు నాయుడు నమ్ముకొని వెళ్తే ఈయన ఇంకా పతనం అయిపోతాడు. సింగిల్కి వెళ్తే ఇవాళ కాదు ఇంకోసారి నాకు అవకాశం ఉండొచ్చు, ప్రజలు కోరుకుంటే ఉంటుంది. అంతేగాని ఈయనతో పొత్తు పెట్టుకొని వెళ్తే మాత్రం బీజేపీని మీ కమ్యూనిస్టులు వీళ్ళందరినీ ఎలా ముంచాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా అలాగే ముంచాడు. ఇవాళ ఒక సీటే గెలిచింది పవన్ కళ్యాణ్ది. 2024, 2029లో అయినా ఆయన ఒక్కడికే సింగిల్గా పోటీ చేస్తే ప్రజలు యువకులు ఆయనకు కూడా ఉన్నారు, ఆయనకు కూడా ఆదర్శం ఉంది. అయితే ఆయన సింగిల్కి వెళ్తూ ఉంటుంది, తెలుగుదేశం వెళ్తే ఉండదండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రంగా గారిని ఇలాంటి నాయకుల్ని చంపిన పార్టీ అది. కాపులు ఎవరో కూడా ఆయన వెనక ఎవరు ఉండరండి. మరి రంగా గారిని ఇవన్నీ చంపిన వ్యక్తి అంటే వాళ్ళ పార్టీలోనే కలిసి మరి వాళ్ళతోనే ఆయన పొత్తులో వెళ్తున్నారు మరి. అందుకని ప్రజలు లేరు కదా. ఇప్పుడు మీరు కాపులు బెల్ట్కి వెళ్ళి చూడండి, ఎక్కడైనా అడగండి, ఆయనతో కాపులు ఎవరు లేరు. కుర్రోళ్ళు ఏంటంటే యువకులు తెలియక 30 ఏళ్ళు లోపు ఉన్న కుర్రోళ్ళకి రంగా గారు ఏంటో తెలియదు. రంగా గారు చేసిన సాహసాలు, రంగా గారు చేసిన ఈ రాష్ట్రానికి లేదా తెలుగుదేశం మీద ఏ విధంగా పోరాటం చేశాడో, ఏ విధంగా మట్టు పెట్టాడో రంగా గారిని తెలుగుదేశం వాళ్ళు, వాళ్ళందరికీ 30 ఏళ్ళు కుర్రోళ్ళు లోపులు తెలియదు. ముందు వాళ్ళకైతే తెలుస్తుంది కాబట్టి వాళ్ళు కూడా భవిష్యత్తులో తెలుసుకుంటారండి.
ఆయన చాలామంది జనం తీసుకొచ్చారు. ఆయన తప్ప ఎవరు తీసుకురాలేదు. అందరూ గెలవగలరు ఏం చేశారు కానీ ఎవరు చరవాళ్ళు కాదు. నిజమైన దేవుడు అయ్యారు పక్క వచ్చే జనములు, ఇక్కడ జనాలు, ఇక్కడ వచ్చే దేవాలు అవుతానికి సహాయం చేయమని అడుగుతున్నాం. నిజమ దేవుడు అవుతానికి సహాయ దేవుడే. ప్రార్థన కొమ్మలు సొమ్ములు అవుతానికి నిజమ దేవుడు ఎవరని గెలుచుకున్న వారే మంచి దేవులు గమ్ములు అవుతాడని ప్రార్థన చేస్తున్నాం. అదే ఉంది. మామూలుగా చేసుకుని కష్టపడేవాళ్ళం, ఇటుక పని చేసుకునేవాళ్ళం, తినేవాళ్ళం. అప్పుడు ఏమి లేదు. ఇప్పుడు బియ్యం కూడా ఉచితంగా ఎత్తున్నాడు ఈయన. మాకు డబ్బులు లేకుండా ఎత్తున్నాడు ఉచితంగా బియ్యం ఎత్తున్నాయి. మరి మాకు ఇచ్చేదల్లా పందాలు ఒకటే డబ్బులు ఎత్తున్నాం. బియ్యం కూడా ఉచితంగా ఎత్తున్నాం. ఇంకేం కావాలి మాకు? ఇంకేం కావాలమ్మా? మంచి అట్లా కూడా బాగా చూస్తున్నాడు. ఆయన కూడా నేను ఇంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నారు కదా. ఎవరు ఇచ్చారు? ఈయన పెట్టుకోడు ఎవరు లేడు. పెట్టమని చూస్తాను మేము కూడా. నేను కూడా నన్ను అంటున్నారు ఏంటి అన్నీ పేరు నాని మీ అబ్బాయి అంటున్నారు, కిట్టిగాని మీ అబ్బాయి అంటున్నారు, మా సూర్యబాబు మీ అబ్బాయి అంటున్నారు. నేను లేపేస్తా ఉన్నారు. లేపేస్తారు నాకు ఇష్టమే. ఛాలెంజే. నాకు బోల్ మంది అంగుంది. నాకేం బాధ లేదు. వెంటనే సచ్చినా బతికినా ఒకటే శబాసానికి బతుకుతున్నా. మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఛాన్స్ అడుగుతున్నారు, ఇస్తారా? ఎవరికి ఇవ్వమో. మమ్మల్ని మేము నమ్మాం కాబట్టి, మమ్మల్ని ఆశిస్తున్నాడు కాబట్టి ఈయనకే వేస్తాం. మరి ఇక్కడ పేరు నాయన గారు అందరినీ పేదవాళ్ళందరికీ బాగా చూస్తున్నాడు. నన్ను చెబుతున్నాను 65 సంవత్సరాలు మా మంచి అట్లా బాగా చూస్తున్నాను. పేటలో అంటే డెవలప్మెంట్ ఎలా చేశారు ఇక్కడ? మంచి ఈ రోడ్లు వేస్తాడు, పంపులు వేయించాడు, మంచి అట్లా అన్నీ చేస్తున్నాడు. బాగా చూసుకుంటున్నాడు. మాకు అదొకటి మా స్థలం పర పోతే వాళ్ళు వచ్చి మా పర కావాలని అర్థం కొట్టారు వాళ్ళు. వెళ్ళి రవీంద్రరావు గారు నేనేం చేసా మా స్థలం మాకు కావాలని. అప్పుడు ఈయన సూర్యబాబుతో ఫోన్ చేసి నానిబాబు అందరూ వచ్చేస్తే అప్పుడు నేను మాదే కావాలి ఈ స్థలం అన్నాడు. నీ కృష్ణా డబ్బా వచ్చుకుని అక్కడ పోసుకుని చచ్చిపోతాను, దీని కానీ వచ్చే చచ్చిపోతాను. కృష్ణా డబ్బా వచ్చుకున్నా. వీడియోలో కూడా ఉంది, అది కూడా చూసుకోండి ఎప్పుడైనా సరే. కృష్ణా డబ్బా వచ్చుకున్నా. అప్పుడు చబాస్కి ఆయన తిరిగి వెళ్ళిపోయారు. మరి మా తమ్ముడిని నానిబాబుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి హక్కు లేదని అడ్డం పడ్డాను. వెళ్ళి ఎక్కడ సాయిబాబు గుడికాడ అడ్డం పడ్డాను. ఆ తమ్ముడికి అతగలేదు. అక్క నీకేం భయలేదు, నువ్వు వచ్చేస్తాను అన్నాడు. ఆ ధైర్యం ఇచ్చాడు. అప్పుడు తిరిగి వచ్చా. కొట్టారు, నన్ను కొట్టారు కూడా. మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నారు? నాకు ఆయనే కావాలి. నాకు మా తమ్ముడే పేరు నానే కావాలి నాకు. మరి ప్రభుత్వంలో సీఎం ఎవరు కావాలనుకుంటున్నావు? ముఖ్యమంత్రి ఆయనే. ఎవరు? జగన్మోహన్. జగనే ఏమన్నా సరే ఛాలెంజ్. పరిపాలన ఎలా ఉంది చెప్పు మామూలుగా? పరిపాలన బాగానే ఉందమ్మా ప్రస్తుతానికి. ఏ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగానే చేస్తున్నారు. అన్ని పథకాలు కూడా బాగానే ఉన్నాయి. సంక్షేమ పథకాలన్నీ బాగానే ఉన్నాయి. అన్నీ మంచిగా చూస్తున్నారు. వాలంటీర్ కూడా తక్కువ వచ్చి ఏం కావాలి అంటే అన్ని అడుగుతున్నారు, అన్ని చేస్తున్నారు. లంచాలు కంటే లేదమ్మా. మేము ఇంతవరకు రూపాయి ఇచ్చిందే లేదు. మాకు పింఛన్ వస్తుంది, కొత్తగా ప్రకారం చేస్తారు. అయితే మొన్న ప్రస్తుతానికి రావాల్సింది అన్ని చలవలు అసెంబ్లీ లాస్ట్ పెళ్ళికి అని చెప్పి మాకు 4 తారీఖులు ఇచ్చారమ్మా పింఛన్లు పెట్టి. పథకాలు బాగానే ఉంటాయి. గత ప్రభుత్వంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గత ప్రభుత్వం మీద కొంచెం పర్వాలేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పర్వాలేదు, భద్రగా ఉంది. తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేం కానీ ప్రస్తుతానికి బాగానే నడిపిస్తున్నాడు రాష్ట్రాలు. అది మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే నా చివరి ఎన్నికలు ఒక ఛాన్స్ ఇవ్వని అడుగుతున్నారు. చంద్రబాబు గారిని అడుగుతున్నారంటే మా అమ్మ అది నా ఒక్కడితో మీ వల్ల అయ్యేది కాదు కదా. అది ప్రజలందరితో సంబంధించిన విషయం కదా. ఏమో మా ప్రజలతో ఎవరి మనిషితో ఏముందో ఎవరు చెప్పలేం కదా. అది దానివల్ల తేడా అమ్మ. చంద్రబాబు నాయుడు గారు కూడా వ్యక్తిగతంగా మంచివాళ్ళే కాదు అంటలా. మరి ఆయన రావచ్చు, అదంతా దైవజనం. అది మరి అంటే మా హయాంలో మేము ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చామన్నారు, మరి ఇచ్చారా? అప్పట్లో ఆయన పథకాలు ఇచ్చింది లేదమ్మా. కాబట్టి ఏంటంటే ఏం చేశాడంటే ఇల్లు కట్టి ఇచ్చాడు. ఇల్లు కట్టించే ఇల్లు కూడా కొన్ని ఇల్లు ఆగిపోయింది. అది పెంచిన తప్ప ఇచ్చే పథకాలు లేవు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత పథకాలు ఇచ్చాడు. ఏ పథకాలు అంటే అమ్మఒడి అన్నాడు. ఆ తర్వాత కాపు సంఘానికి 15,000 ఇస్తున్నాడు. ఇంకా
మత్స్యకార్మికులకు ఇస్తున్నాడు, యాదవులకు ఇస్తున్నాడు, అన్ని పథకాలు కొంచెం ఈయన బాగానే పెట్టాడు. ఈయన ఇస్తున్న తర్వాత బాగానే ఇస్తున్నాడు. రాష్ట్రాన్ని అప్పు చేయని ఎవరైనా చేయని ఎవరు ఈయన అప్పు చేయని ఎవరైనా చేయని బాగానే తీసుకొచ్చి బాగా నడిపిస్తున్నాడు ఈయన. అది పద్ధతి. మరి పథకాలన్నీ ఇచ్చేసి ప్రజలను సోమరపోతులు చేస్తున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయిగా. ప్రతిపక్షాలు అంటాను మా ఆ పార్టీ మీద ఈ పార్టీ మీద ఆ పార్టీ ఎమర్జెన్సీ ఎంత మామూలే కదా. దాని గురించి అనుకుంటారు అని మా పట్టించుకోకూడదు, వదిలేసి పెట్టారు. అది మరి ప్రజలకు రూపాయి ఇచ్చేసి 10 రూపాయలు దోచుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అంటారమ్మా, ప్రజలే కదా పుట్టిన నోటి మాట కదా అంటారు. 10 రూపాయలు ప్రజల దగ్గర నుంచి ఏమో ఇంతవరకు మాకు ఆ సబ్జెక్ట్ రాలేదు. ఇక వచ్చే ఎలక్షన్లో ఎలా ఉంటుందో కూడా చెప్పలేం. మరి ఇవే నా చివరి ఎన్నికలు, ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తాను అని కూడా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే అప్పుడు ఎలక్షన్ మూమెంట్ వచ్చేటప్పటికి ఎలా జరుగుతుందో చెప్పలేం కదమ్మా. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఈయన ఉన్నప్పుడు ఎలక్షన్లో ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి అడిగాడు, ఇచ్చారు. ఇందువల్ల ప్రస్తుతం చేసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి రాష్ట్రం ఇప్పుడు అప్పుల్లో ఉందని అంటున్నారు ప్రతిపక్షాలలో కూడా. ఏముందో ఏంటో మనకైతే ఏమో కాయలు అమ్ముకుంటాం, చాలా లేట్ అవుతూ ఉంటాం. రాజకీయాల చేతికి వెళ్ళేవాళ్ళం కాదు. అది మరి జగన్ వచ్చిన తర్వాత రౌడీలు గోండాలు ఎక్కువైపోయారని అంటున్నారు, మరి నిజమేనా? అంటే అమ్మా ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, ఏదో ఎదురుకుండా అంటే వాళ్ళ కార్యకర్తలు వచ్చి కొట్టి లేనిపోయిన ఇది చేసి పెడుతున్నారని చెప్పి అనుకుంటున్నారు. అంత తప్ప చూసింది ఎవరు లేదు కదా. ఊరినే పేపర్ రాసుకుంటారు తప్ప వార్తలు అటు ఇటు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు మాట్లాడుకోవడం తప్ప జరిగింది ఏమీ లేదు. మరి సైకో పోవాలి సైకిల్ రావాలి అంటున్నారు. ఏమో చెప్పలేదు తల్లి. చంద్రబాబు నాయుడు గారు సైకో పోవాలి సైకిల్ రావాలి అంటున్నారు కదా. చెప్పలేమమ్మా, చెప్పలేమమ్మా. ప్రజలు ఆ టయానికి ఎలా ఉంటారో కూడా చెప్పలేదు. అలా ఉంది ప్రజలు. ఇక్కడే కాదు 10 చోట అలాగే ఉందమ్మా. అది మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఛాన్స్ ఇవ్వని అడుగుతున్నారు, ప్రజలు ఇస్తారంటారా? పవన్ కళ్యాణ్ గారు ఒక ఛాన్స్ ఇవ్వని అడుగుతున్నారు, కరెక్టే కాదనట్లా. వాళ్ళ అన్నయ్య గారు కూడా ఇలాగ అడిగారు. అడిగితే వాళ్ళ అన్నయ్య గారుగా ఏదో వచ్చి చీట వచ్చి వెళ్ళిపోయి దాంట్లో వెళ్ళి చేర్చాడు. మరి అలాగే ఇది కూడా చేస్తాడని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. అది మరి నేను వస్తేనే కాపులకి పేసులకి మేలు జరుగుతుంది. ఒక్క కాపులకే జరిగి ఇతర కూడా వస్తారు ఏమైపోతారమ్మా. ఇప్పుడు మేము కాపులే కాదంటలో ఆయనే కాపులే. అయితే కాపుల సంగతి చూస్తే రెడ్డి ఉన్నారు, కమ్మ ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, యాదవులు ఉన్నారు, రకరకాల కులస్తులు ఉంటారు కదా. ఒక కాపుల గురించి వాటి గురించి కులం గురించి విమర్శించుకోకూడదు. జరిగేది రాదు, జరిగిపోవాలి కానీ కులాల గురించి విమర్శించుకోవాలి. కులాలు పెట్టుకుంటే ఇది వచ్చాడని చెప్పి కాపు సంఘం అంతా ఇడిపోద్దా ఏంటి? ఇడిపోదుగా. కాపులే నాకు ఓట్లు వేయట్లేదు, కాపులే నన్ను ఓడిస్తున్నారు అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. వేయట్లేదు అంటే మరి ప్రస్తుతానికి ఎలా ఏం జరుగుతుందో చెప్పలేం. ప్రస్తుతం తిరుగుతున్నారు కుర్రోళ్ళు. అది మరి మొన్న ఇక్కడ సభ పెట్టారు కదా ఆయన, జనసేన ఆవిర్భావ పెట్టారు. మరి ఇక్కడ ఎందుకు పెట్టారంటారు? ఆయన ఇక్కడ ఎందుకు పెట్టారంటే ఊళ్ళూరు తిరుగుతున్నారు కదా ఆయన, ఇక్కడ పెట్టారు. ఇబ్బంది రామకృష్ణ గారు అన్నాడు. అంటే విజయవాడలో ఎక్కడ అంటే పెట్టకుండా అమరావతిలో పెట్టకుండా ఎందుకని ఆయన వచ్చి ఇక్కడే పెట్టారు బందర్లోనే? ఇంతవరకు రాలా బందర్ ఆయన వచ్చాడు కానీ వచ్చి వెళ్ళిపోయాడు. మచిలీపట్నంలోనే కదా, మచిలీపట్నం బయట పెట్టారు. పెట్టారు బాగానే మాట్లాడారు. మేము వెళ్ళలేదు కానీ టీవీలో చూసాం అంతే. ఏదో మాట్లాడి వచ్చా ఇది చేస్తా అంటున్నారు. మరి ఆయన అంటున్నారు కదా జగన్ ని గద్దె దించటమే నా లక్ష్యం అంటున్నారు కదా, దించుతారంటారా? ఏమో చెప్పలేమమ్మా. ఎందుకని ఆయన అంటే ప్రతిపక్షాలు టీడీపీని ఏమీ అనుకోకుండా కేవలం జగన్ గారిని గద్దె దించడం లక్ష్యంగా పెట్టుకున్నాను అంటున్నారు. ఆయన చేసిన పాపమే లేదు. ప్రజల దగ్గర రూపాయి తిన్నారు ఆయన లేదు. ప్రజలకి పథకాలు ఇస్తున్నాడు కానీ ప్రజల దగ్గర రూపాయి తింటారో లేదు. ఆయన చేస్తున్నాడు పర్వాలేదు. వాళ్ళ నాన్నగారు తర్వాత ఈయన కొద్దిగా చేస్తున్నాడు. తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి ఏమవుతుందో తెలియదు. అది ప్రస్తుతానికి ఎలా ఉంది. అదేవిధంగా ఢిల్లీ వెళ్ళారు మొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అక్కడ కేంద్ర మంత్రులు కలవడానికి వెళ్ళారు. మరి ఎందుకు కలిశారంటారు? ఇది కలుస్తారంటే అమ్మా ఇప్పుడు వాళ్ళకి రాజకీయ నాయకులు కొంచెం లావాదేవీలు ఉంటాయి. అది ఏదో సంప్రదింపులుగా మాట్లాడుకుంటూ వెళ్ళి ఉంటారు. అవన్నీ మనం విమర్శించి చెప్పలేంగా.
టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కోసం వెళ్ళారని చెప్పేసి కొన్ని మీడియాలో ఇప్పుడు అంతగా ఇప్పుడు పొత్తి కలుపుకున్నాడుగా చంద్రబాబు నాయుడులో కలిశాడు. ఆయన కొన్ని పత్తి రావచ్చు, వీటికి కొన్ని రావచ్చు. ఆయనకి కొన్ని వచ్చినా వీటికి కొన్ని వచ్చినా దాన్ని పట్టుకొని ఒక రాజ్యాంగం జరుపుకుంటారు. మరి అంటే బీజేపీ పొత్తు పెట్టుకుంటారంటారా? టీడీపీ అదేమో బీజేపీ గురించి తర్వాత పెట్టుకోరంటారా? ఎందుకని? బీజేపీ గురించి కదమ్మా, ఇదే పొత్తు పెడితే ఈ చంద్రబాబు నాయుడు కలుపుతాడమ్మా, అంతే. ఎలా ఉందండి? ప్రస్తుతానికి పరిపాలన బాగానే ఉంది మేడం. అయితే జగనన్న చేసేది కొద్దిగా పథకాలు మంచిగా పెట్టాడు, కానీ ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అది అయితే ఆయన పరిపాలన చాలా బాగుంది. దానికి ఇంకా అభివృద్ధి చేస్తే ఇంకా బాగుంటుంది. జగనన్న పరిపాలన నెంబర్ 1. పథకాలన్నీ అందరికి అందుతున్నాయా? అందరికీ అందడం అంటే ఇంట్లో అమ్మే అన్నం పెట్టలేదండి 10 మందికి సమానంగా. అట్టాగే ఆయన వరకు ఆయన న్యాయం చేస్తున్నాడు అందరికీ. అది మరి ప్రజలకు పథకాలు ఇచ్చేసి సోమరపోతులు చేస్తున్నారని ప్రతిపక్షాలు మనిషికో రకంగా మాట్లాడుకుంటారు సార్. దాని గురించి మనం వినకూడదు. అంటే ఈ పథకాలు పెట్టేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని చెప్పేసి కూడా అంటున్నారు. అదంతా మనకి దాని గురించి మనకైతే తెలియదమ్మా, మేమేం చదువుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు కష్టపడేవాడికి ఇవ్వకుండా ఏదో చేస్తున్నాడు, అది ఇచ్చేది కరెక్ట్ కాదు. అయితే అందరికీ అందతల్లా ఇప్పుడు వృద్ధుడు ఉన్నాడు, బతకలేనివాడు ఎట్లాంటి వాడు ఉన్నాడు. ఆయన వచ్చి రోడ్డు మీద కూలికి 200కి పని చేస్తున్నాడు. ఆ 200కి పని చేసేది ఇప్పుడు ఆయనకు 3000 ఇస్తుంటే ఆయనకి సరిపోతున్నాయి. ఇలాంటి వాడికి ఉపయోగపడుద్ది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో 4 ఉన్నారు, 4కి 3కి వస్తే అది కరెక్ట్ కాదు కదా. అప్పుడు ఆ ఇంట్లో ఇంకా కష్టపడే వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఉండరు కదా. అది గుర్తించి ఇవ్వాలి. ఇచ్చిన గత ప్రభుత్వంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గత ప్రభుత్వం అంటే తక్కువ ధరలన్నీ నిత్యావసర సరుకులన్నీ ధరలు తక్కువ మేడం. ఇప్పుడు ధరలన్నీ అతిగా పెరిగిన దాని మీద ఏమవుద్దంటే పైన ఉన్నోడి మీద బరువు రాయేస్తారు, కానీ కింద సమస్యలు తెలియదు కదా. అది కరోనా కాడి నుంచి అన్ని రేట్లు సమస్యలన్నీ పెరిగినాయి. జనం సమస్యల్లోనే బతుకుతున్నారు ప్రస్తుతానికి. అది అంటే ఇప్పుడు ఆయన రావడం వల్ల సమస్యలు వచ్చినాయి. కరోనా రావడం వల్ల సమస్యలు వచ్చినాయి, ఆయన వల్ల సమస్యలు, కరోనా వల్ల సమస్యలు వచ్చినాయి. అది మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవే నా చివరి ఎన్నికలు, ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు కదా. మరి అది అవకాశం ఇవ్వాలి, మరి ఆయనకి కూడా ఇవ్వాలి. ఇవ్వకుండా అడుగుతున్నాడు కాబట్టి ఇవ్వాలి. ఇప్పుడు ఈయన చేశాడు, కొత్త ఆయనకి ఇచ్చాము, చూసాము, చేశాడు. అట్లాగే ఆయన ఏమన్నా మార్పులు చేస్తానంటే ఆయనకి ఇవ్వాలి అవకాశం. లేదు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇవ్వాలంటే ఇవ్వాలి. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన ఏమంటున్నాడు, న్యాయంగా చెయ్యండి, కష్టపడండి, పైకి రండి అంటున్నాడు. నేను ఇచ్చే రూపాయికి ఆశించొద్దు, నేను రూపాయి అంటూ ఇవ్వనని ఆయన కూడా చెప్పాడు మన మీటింగ్లో ఎక్కడో. అలాగే కొన్ని ఉంటాయి, డబ్బులు ఇచ్చి జనాన్ని ఇచ్చేయడం కరెక్ట్ కాదు. అది ఇప్పుడైతే జగనన్న పరిపాలన మాత్రం బాగానే ఉంది, అవర్ బెస్ట్. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఛాన్స్ అడుగుతున్నారు, పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారంటారా? అవకాశం లేదు మేడం. ఎందుకని? కుర్రవాడు, అనుభవం లేదు, మాట దుడుసు ఎక్కువ అయింది. 10 ఏళ్ళు అవుతుంది రాజకీయాల్లో. ఎంతైనా సరే అనుభవం అనేది రుచి తింటే తెలుస్తుంది, కానీ వండితే తెలియదుగా మేడం. అట్లా అంటే నేను వస్తేనే ప్రజలకు మంచి జరిగింది అని చెప్పేసి కూడా ఆయన కొన్ని పథకాలు నేను అసలు వస్తే ఇవ్వనంటున్నాడుగా. అసలు రావడానికి ముందు ఆయనే కాళ్ళకి దారం అడ్డం కట్టుకుంటున్నాడుగా. అది కరెక్ట్ కాదు. మరి పథకాలు ఇవ్వకపోయినా కానీ నేను ప్రజలకు మేలు చేస్తాను అంటున్నారు. ఏ రకమైన మేలు చేస్తావు? ఇచ్చే పథకాలు ఇవ్వకుండా నువ్వేదో మేలు చేస్తావు. పాలన చేస్తా అంటున్నాడు. అసలు అవినీతి లేకుండా ఎక్కడ ఉంది? చిల్లర కొట్టుకు వెళ్తున్నావు, వాడు 3 రకాలు రవ్విస్తున్నాడు. ఇప్పుడు నేను మైదా పిండి, చింతపండు, ఉల్లిపాయలు 5 రకాల ఉల్లిపాయలు వస్తున్నాయి. సన్నం, పెద్ద, పాతయి, నాసి అని. మైదా పిండి 5 రకాలు వస్తుంది. ప్రతిదీ కల్తీ, ప్రతిదీ బడ్జెట్ తక్కువ. నేను వాడే మైదా 45 రూపాయల కిలో, దానికి 35 రూపాయలకి వచ్చేది ఉంది, 26 రూపాయలకి వచ్చేది ఉంది. మైదా పేరుకు మైదానే. మరి అది ఒకటికి ఉపయోగపడుతుంది, ఒకటికి ఉపయోగపడదు. కాపులకి బీసీలకి న్యాయం జరగాలంటే జనసేన అధికారంలోకి రావాలంటున్నారు కదా. అవన్నీ మాటలండి, అవన్నీ జరిగాయి కావు మేడం. ఇవన్నీ రాజకీయం అంతా అంతే, అట్టాగా ఉంటుంది. మేమేమో రోడ్డు మీద బతికేవాళ్ళం. అది మనకైతే రాజకీయం అయితే ఏమీ తెలియదు. అయితే ఇప్పుడు పరిపాలన అంటే బెస్ట్ పరిపాలన బాగానే ఉంది. మళ్ళీ ఎవరు వస్తారనుకుంటున్నారు? అది చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మరి ఈ నియోజకవర్గంలో ఎవరికైనా రూపాయి లేకుండా ఎవరు చేయరు. పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. ఏ విధంగా? అంటే రోడ్లు చాలా బాగుంటాయి, గోతులు తప్ప మనకు బాగాలేదు రోడ్లు. పెన్షన్లు బాగానే వస్తున్నాయి, కానీ అందరికీ రావట్లేదు. వాళ్ళు
10 మందిలో ముగ్గురికో ఇద్దరికో వస్తాను మేము దేశం అని చెప్తామని చెబుతున్నారు. అది పరిపాలన. సంక్షేమ పథకాలన్నీ ఇస్తున్నారు కదా. సంక్షేమం మాకు ఎవరికి రాలే. ఎందుకని? ఎందుకంటే మాకు 55 సంవత్సరాలు రాలేదు, 60 సంవత్సరాలు రాలేదంటే నాకు పింఛనేవారు. అది అంతే. మళ్ళీ ఎవరు వస్తారంటారు? మళ్ళీ ఎవడు జాతకు ఉంటే ఆడు వస్తాడు. ఎవడు జాతకు ఉంటే ఆడు గారు కూడా ఇవేనా చివరి ఎన్నికలు ఒక ఛాన్స్ ఏమా ఇస్తున్నారుగా. ఏమా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆడే రావచ్చు. అది మరి గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గతం కంటే ఇప్పుడు చాలా బాగుంది. 100కి 40 మార్కులు పడతాయి. గతంలోనే 100కి 60 మార్కులు పడతాయి. ఎందుకని? ఎందుకంటే ఆడి పరిపాలన బాగుంది. ఇటు పరిపాలన అంత పెద్ద బాగాల. ఎందుకు ప్రజలందరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా. 100కి ముగ్గురికి ఇస్తున్నారు, 10 మంది రాస్తున్నారు. అది మరి వాలంటరీ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? వాలంటీర్లు ఎందుకు అనవసరం? వాళ్ళు ఎందుకు వెళ్ళి వాలంటీర్లు అనవసరం. మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఛాన్స్ ఇవ్వని అడుగుతున్నారు కదా. ఏసోడు ఉంటే ఆయనే గెలుస్తాడు. పవన్ కళ్యాణ్ ఏసోళ్ళు ఉంటే ఏమో మరి చెప్పలేదు. అది ఏదంటే నా మనసులో ఏముందో, జనం మనసులో ఏముంది, ఎవరు చెప్పగలరా? అంటే ఆయన కూడా నేను ప్రజలకు మేలు చేస్తా ఒక ఛాన్స్. అందరూ మేలు చేస్తారు అంటారు, మరి చెయ్యాలిగా. పాలన చేస్తా అంటున్నారు కదా. అమ్మా అవినీతి లేని పాలన చేస్తారు. ఈయన అన్నాడు ఏమి ఎక్కడ అవినీతి ఉండదో నేను చేసే పరిపాలనలో అని చెప్పాడు. అంత అవినీతి అయింది. మరి ఆయన నేను అంటే పదవుల కోసం కాదు ప్రజల కోసమే పోరాడుతున్నారు. అందరూ ప్రజల కోసం కాదు పదవి కోసం వెళ్ళి వస్తున్నారా? అందరూ చెప్పే మాట కానీ ఇది. మరి ప్రజలు ఒక ఛాన్స్ ఇస్తారంటారా పవన్ కళ్యాణ్ గారికి? ఏసోళ్ళు ఉంటే తప్పే ఉందమ్మా. ఏసోళ్ళు ఉంటే గెలుస్తాడు. అది మరి మొన్న ఆవిర్భావ సభ కూడా ఇక్కడే పెట్టారు కదా మచిలీపట్నంలో. మరి ప్రజలు బాగానే వచ్చారు కదా దానికి. జనం సోతా 3 మంది వస్తారు. వేయొద్దు నానా. ఎందుకని ఆయన 10 ఏళ్ళు అవుతుంది కదా రాజకీయాల్లోకి వచ్చి, ఎందుకని ప్రజలు ఎందుకని ఆయనకు ఓట్లు వేయరంటారు? ఎందుకని అంటారా? ఏమో ఈయనేమో మంచి ఉధృతంగా మాట్లాడుతున్నాడు కదా జనాల మీద. అంతేగాని ఏమో అమ్మాయి ఎవరు అదిస్తుంటే అడిగి గెలుస్తాడు. అది మరి అంటే మరి సింగిల్గా వస్తే గెలుస్తారంటారా, పొత్తులో వస్తే గెలుస్తారంటారా? ఒకవేళ సింగిల్గా వెళ్తే ఏం గెలవడు. పొత్తుల మీద అయితే ఏమన్నా గెలుస్తాడు. పొత్తులో అయితే ఎవరితో పొత్తు పెట్టుకుంటారంటారు? చంద్రబాబు నాయుడుతో పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు మరి పొత్తులే పెట్టుకోవట్లేదు అంటున్నారు కదా. ఒకవైపు పొత్తులే పెట్టుకోవట్లేదు మేము అంటే రాజకీయ నాయకులు మాట చెప్పే మాటలు అయ్యి. అది మరి పొత్తు పెట్టుకుంటారంటారా? పొత్తు పెట్టుకోకపోతే ఒంటరిగా ఏం గెలలేడు. ఒకవేళ పొత్తులో వస్తే మరి సీఎం పదవి ఇస్తారా పవన్ కళ్యాణ్ గారికి? 30 సీట్లు 20 సీట్లు సీఎం పదవి అట్లా వస్తుంది. ఆడు 100-150 కొడితే అప్పుడు సీఎం పదవి వస్తుంది. 100-150 కొడితే మరి ఆయనే సొంతంగా సీఎం అవుతాడు, వేరే వాళ్ళు కలవాల్సిన అవసరం కూడా. అంతా కలుపుకుంటారు. అది మరి కలిసినప్పుడు అంటే వాళ్ళు కూడా కాపులు కూడా లేఖ రాశారు కదా. సో అంటే కొన్ని రోజులు ఈయనకు కూడా సీఎం ఇవ్వాలని, మరి దాన్ని బట్టి ఇస్తారంటారా చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు ఏమన్నా 50-60 సీట్లు అయితే ఇస్తారు. 2-3 సీట్లు అయితే ఏమవుతాడు. మరి నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటున్నారు? ఎవరు చేసుకుంటే బయటకు వస్తాడు. బాగానే ఉంది ఈసారి. గతం కంటే ఇది బెటరేగా. గతం కన్నా బాగానే ఉంది. అందరికీ బాగా ఉంది. అంటే పథకాలు పెట్టేసి ప్రజలను సోమరిపోతులు చేశారని ప్రతిపక్షాలు అంటారు. అది ఒక రకంగా వాస్తవం అనుకోండి. కాకపోతే పథకాల కంటే ముఖ్యంగా ఏదైనా ఫ్యాక్టరీలు అవన్నీ పెడితే నిరుద్యోగ సమస్య తగ్గుద్ది. అది ఏ ప్రభుత్వం ఏ గవర్నమెంట్ అయినా చేయాల్సింది ఏంటంటే ఖాళీగా ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి. అవి కల్పించాలంటే ఫ్యాక్టరీలు ఉండాలి. అవి చేస్తే బాగుంటుంది. ఎవరైనా సరే పథకాలు ఓవర్గా అయితే పెట్టకూడదు. అది చేస్తే వీటికి పథకాలు పెట్టే కోట్ల ఖర్చు ఆ ఫ్యాక్టరీలు అయిపోయి వాటికి తయారైపోయి ఎంతోమంది జీవనాధారం కలిగేది. అది మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు కదా. ఎన్ని ఛాన్స్ ఇచ్చారు? ఏం సుఖం ఉంది ఆయనకి? ఏం లేదు. ఎందుకని? అంతే, ఆయన మరీ స్వార్థపరుడు. ఈయన ఒక రకంగా 10 మంది పెంచాడు. అది ఇంత డబ్బుని ఆయన ఒక్కటి తినేసేవాడు. అంత డబ్బుని ఈయన ఒక్కడే 10 మందికి పెంచాడు. అది మాత్రం ఈయన గ్రేట్. ఆ విషయంలో చంద్రబాబు కంటే ఈయన గ్రేట్. మరి ఇదే నా చివరి ఎన్నికలు ఒక ఛాన్స్ ఇవ్వన్నారు, ఇస్తారంట? పొరపాటున ఎవరు తిన్నవాడానికి అది చేసేటికి ఎంతో కొంత ఆయన తప్పేం చేయాలి. ఏం చేసి ముందు అంతకుముందు ఏం చేయాలి? ఇప్పుడు చేస్తాడా? అంతకుముందు చేయాలిగా. ఏమ్మా ఏం చేశాడు చెప్పండి పలాందని. ఏంటి పసుపు కుంకుమ ఇస్తే ఆడే మా ఇంటికి వచ్చి మా ఆడపిల్ల మేము పసుపు కుంకుమ పెట్టమా? చెప్పు, నువ్వు మా ఆడపిల్లవే, మా ఇంటికి వస్తావు, మేము పసుపు కుంకుమ ఆడిస్తావేంటి? తప్పమ్మా. నువ్వు అన్నట్టు ఆయన పథకాలు ఇచ్చి సోమరపోతులు చేశాడంటున్నారు, కరెక్టే కాదంటలా. కాకపోతే ఆయన అంతమంది తినేసాడుగా. ఈ సొమ్మంతా తినేసినట్టుగా 2,000 కోట్లు ఆయన తినేసినట్టేగా. అవునా కదా? ఇప్పుడు 2,000 కోట్లు జనాలు పంచాడు. ఈయన తప్పేం చేయాలి వాస్తవంగా అయితే. ఆయన మీద చంద్రబాబు నాయుడు మీద 1000 రెట్లు బెటరు.
మరి ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత రౌడీలు గోండాలు ఎక్కువైపోయి ఉట్టి మాట అసలు ఎక్కడ మర్డర్ అనేది జరగల. ఎక్కడ జరిగింది? మరి రాయలసీమ నుంచి ఒక రౌడీని తీసుకొచ్చేసి సీఎం చేశారంటున్నారు కదా, అది తప్పమ్మా. అది మాకు దేశం మాత్రం గొడవలేం జరగలేదు తల్లి. రౌడీ పాలన రాక్షస పాలన ఎక్కువైపోయింది జగన్మోహన్. అవన్నీ ఉట్టి మాటలు, అవన్నీ ఉట్టి మాటలు. మేము చూస్తాం ఇంతవరకు ఏ గొడవ చూడలా, ఎవరో కొట్లాడుకోవాలా, ఇంకెందుకు ఆ మాట అనుకుంటాం. మరి మొన్న ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా అలాగే అంటాయి, లేనిపోయిన కల్పిస్తాయి, అంతేగాని ఏం చేయాలి. ఆ రౌడీ పాలన మాత్రం అయితే చేయలే. అమ్మఒడి పెట్టాడు. వరంగా చెప్పాలంటే మా ఇంటి పక్కన సాహిబులు ఉన్నారు, 2 పిల్లలు చదివించుకోవాలని పొజిషన్లో ఉన్నాడు అతను. ఈ అమ్మఒడి పెట్టాక వాళ్ళ 2 పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. వాస్తవంగా చెప్తున్నా, నా కాలతో నేను చూసాక చెప్తున్నా. అలా ఎంతోమంది పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. అది మాత్రం ఆయన విషయంలో గ్రేట్, జగన్మోహన్ రెడ్డి విషయంలో. మరి ఎందుకు ప్రతిపక్షాలు ఇలా ఆరోపిస్తున్నాయి, ఇలాంటి నిందలు వేస్తున్నారు? వాళ్ళకి పనే అదిగా, వాళ్ళకి పనే అదిగమ్మా. మరి 2024లో జగన్ ఓడిపోయారు అని చెప్పేసి కూడా అంటున్నారు. అది రిజల్ట్స్ పెట్టాలిగా, పెట్టాక గెలుపు ఓటమి అనేది చూస్తారు, వచ్చే 24లో చూస్తారు, అంతే. 2024లో అధికారంలోకి వచ్చేది మేమే, జగన్ అట్టర్ ఫ్లాప్ అయిపోయాడని కూడా అంటున్నారు. ఖచ్చితంగా జగనే వస్తాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పుణ్యం అంటే ఆయన రాకపోతాం, కానీ ఆయన సపోర్ట్ చేస్తే, పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసి ఏమన్నా అతను చంద్రబాబు వస్తాడో, కానీ లెక్క అయితే మాత్రం ఈయన పెట్టిన పథకాల వల్ల మాత్రం ఈయన వస్తాడు. అది అక్షరాలు ఆడ పెద్ద సైకో వాస్తవం చెప్పాలంటే. ఈయనగా సైకో, ఆయన సైకో పెట్టినోడమ్మా. అన్నం పెట్టినోడు సైకో ఏంటమ్మా? అన్నం పెట్టినోడు సైకో, కానీ అన్నం పెట్టినోడు ఆయన వాస్తవం. కానీ లేబర్కి అన్నం ఇప్పుడు అమ్మఒడి కానీ చాలా చాలా చేసాడు, చెప్తున్నా కదా. ఎందుకు సైకో అవుతాడు? కరెక్ట్గా అదే ముసలోళ్ళు కరెక్ట్గా తెల్లదో 4 పెన్షన్ ఇస్తున్నాడుగా. జగన్ సీఎం చేసి ఏపీ పరువు తీశారని చెప్పేసి అని అంటున్నారు కదా. ఎవరన్నారు? చంద్రబాబు నాయుడు గారు. ఆయన 2 సార్లు చేసి తీయలే, 2 సార్లు 3 సార్లు 2 సార్లు 14 ఏళ్ళు చేశాడు. ఆయన అంత ఏం చేశాడు? బందరు పోర్టు అని తెప్పించాడా చెప్పు? ఏం చేయలే. మరి హైటెక్ సిటీ నేనే తెచ్చాను, అక్కడ తెచ్చాడు. హైటెక్ సిటీ హైదరాబాద్ ఇక్కడేం తెచ్చాడు? అక్కడ తెచ్చి వాళ్ళకి అప్పు చెప్పాడు. దానికి ఎదురుమతగా మాట్లాడాడుగా. అప్పుడు ఎందుకు చేయలేదు? ఏపీని కూడా నేనే డెవలప్మెంట్ చేశానని చెప్పేసి అంటున్నారు కదా. ఏం చేయలేదమ్మా, వాళ్ళు అంత చేసిన చూపించు. నీకు తెలుసా పని ఎక్కడ ఏం చేసింది అనేది? ఆయన చెప్తున్నారు కదా ఉట్టి మాటలు. 40,000 కంపెనీలు తీసుకొచ్చాను, మా హయాంలో 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము. 40,000 కంపెనీలా? 60,000 ఉద్యోగాలా? 6 లక్షల ఉద్యోగాలు. అయ్యో, వార్డుకి ఒక ప్రతి బందర్లో 50 వార్డులు అనుకోమ్మా, అంటే చుట్టుపక్కల మండలాలు తీసేద్దాం. 50 వార్డులో ఒక్కొక్క వార్డుకి వచ్చి 3,000 మంది చదువుకున్న ఖాళీగా చదువుకుని ఇంట్లో కూర్చుని చెడాల వాటికి బానిసలు అయిపోతున్నారు. ఏది ఉద్యోగం లేకే, కేవలం గవర్నమెంట్దే తప్పు. ఆడు చేయడం అలవాటు లేనివాడు ఆదేం తప్పు కాదు, కేవలం గవర్నమెంట్దే తప్పు. అదే ఆడు కనుక జీవనోపాధి కల్పించాడు అనుకో, 8 డ్యూటీకి వెళ్తాడు, సాయంత్రం 6:30 వస్తాడు, ఇంట్లో కూర్చుంటాడు, పిల్లలు కూడెట్టుకుంటాడు, అంతే కదా. ఏం చేయకపోవడం వల్ల ఇవాళ గంజాయి అని, సిగరెట్లు అని, ముందు అని, ప్యాకెట్ అని బోళ్ళని అలవాటు చేసుకుంటున్నారు. కాసేపు అయితే ఇక్కడ ఆడతారు ఆట కుర్రోళ్ళందరూ కలిసి. ఏం తొయ్యక జగన్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీలు కూడా వెనక్కి వెళ్ళిపోయా అంటున్నారు. లేదమ్మా, అతను బెటర్, 100% ఆయన బెటర్, 100%. మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు, ప్రజలు ఇస్తారంటారా? అది ప్రజలు మనం ఎక్కడ చెప్తాం, ఇస్తే ఇవ్వచ్చు. నేను అతను కులమే, మేము కాదంటలేదు, ఇవ్వాలి. కాకపోతే ఏంటంటే ఇతను మరి చేస్తున్నాడుగా, మరి ఒక 5 ఏళ్ళలోనే ఇంకొక గవర్నమెంట్కి మనం అప్పచెప్పకూడదుగా. కనీసం 10 ఏళ్ళు చూడాలి. ఆయన 14 ఏళ్ళు చేశారు, ఇంకో 5 ఏళ్ళు చూస్తే ఏం డెవలప్మెంట్ చేస్తారో తెలుస్తుంది, అంతే కదా. 5 ఏళ్ళలో 2 కరోనాలు ఎదుర్కొన్నాం. ఒక కరోనాలో షాపులు మూసాము, ఇండస్ట్రీలు మూసారు, లేకపోతే ఆర్టీసీ డిపోలు అన్నీ మూసారు కదా. ఇంకేం డెవలప్మెంట్ చేస్తారు చెప్పు? ఏమవుతుంది? 5 ఏళ్ళు 2 కరోనాలు తట్టుకున్నారు, చెప్పు నువ్వు వాళ్ళ నుంచి. 2 కరోనాలు తట్టుకుని అలా చేస్తానంటే చాలా గ్రేట్. మరి కాపులకి బీసీలకి మేలు జరగాలంటే జనసేన అధికారంలోకి రావాలని చెప్పేసి కూడా అంటున్నారు పవన్ కళ్యాణ్. అది అన్ని అందరికీ ఇచ్చాడు కమ్మా జగన్. బీసీలకి ఇచ్చాడు, ఎస్సీలకి ఇచ్చాడు, ఎస్టీలకి ఇచ్చాడు, ప్రతి ఒక్కరికి పెద్ద పెద్ద పదవులు ఇచ్చాడు. అంటే బీసీలకి కాపులకి అసలు మేలు జరగట్లేదు అని చెప్పేసి కూడా లేదు, మేలు బాగా జరిగింది. కాపులకి బీసీలకి పదవులు ఇస్తే సరిపోదు, అధికారంలోకి రావాలని కూడా అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. అధికారులు ఎందుకు లేరు? చాలామంది ఉన్నారు. సీఎం అయితేనే చేయాలమ్మా, సీఎం అయితేనే చేస్తారు చెప్పు. గోల్డ్ సంక్షేమ పథకాలు చేయను, ఇంకోటి చేయను. అంటే కాపుల్లో బీసీలో అంటే ఐక్యత లేకపోవడం వల్ల అగ్రకులాల వాళ్ళు వచ్చేసి మనల్ని పరిపాలిస్తున్నారని చెప్పేసి కూడా అంటున్నారు కదా ఆయన.
ఐక్యత ఎందుకు ఉండదు? ఐక్యత ఉండబట్టే ఇక్కడ పేరుని గెలిపించింది. వాళ్ళల్లో ఐక్యత లేకపోవడమే నేను ఓడిపోయాను అంటున్నారు కదా. లేదు ఇక్కడ కాపులు, మరి ఇక్కడ కాపు వెళ్ళే కదా ఎమ్మెల్యే, మరి పేరుని గెలిచి కాపులే బట్టే పేరుని గెలిచింది. అవునా? అంతే. మరి ఆయన నాకు వేయట్లేదు అంటున్నారు కదా. ఎందుకు వేయట్లేదు? శుభ్రంగా వేస్తున్నారు, అందరూ వేస్తున్నారు. కాపులే నన్ను ఓడించారు అంటున్నారు కదా. లేదు ఎవరిని? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఆయన విడిగా చేశాడు కదా. ఇంకోసారి ఉంటుంది, ఈసారి తీర్పు వేరుగా ఉంటుంది. మరి ఇంకో సంవత్సరం చూడాలిగా, ఇంకో సంవత్సరం చూస్తే. అదేవిధంగా మన ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రులు కలిశారు ఆయన. మరి అది తెలీదు, మరి టీవీ పెద్దగా చూడడం. పొత్తుల కోసమే వెళ్ళారని చెప్పేసి కొన్ని మీడియాలో వస్తుంది, నిజమేనంటారా? ఏం మరి అంత ఇదే నాకు తెలియదు. మరి ఒకవేళ పొత్తులతో వస్తారా, సింగిల్గా వస్తారా పవన్ కళ్యాణ్ గారు వస్తే? ఏదైనా సింగిల్గా వస్తేనే ఎవరి దమ్మాలు తెలుసుకుంటారు, అంతే కదా. పొత్తులతో రాకూడదు. సింగిల్గా వచ్చాను కాపులు ఈసారి ఆయనకి వేస్తారు, పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా. సింగిల్గా వస్తారంటారా? రావాలి, అందరిని కలుపుకొని సింగిల్గా వస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తాం మేము. మరి సింగిల్గా రాలేము, కలుపుకొనే వస్తామని కూడా అంటున్నారు కదా ఆయన. కలుపుకొని వస్తే ఎలా చేస్తాం మేము? చేయంగా. ఒకవేళ పొత్తుల్లో వస్తే సీఎం పదవి ఇస్తారంటారా? సీఎం పదవి ఇస్తే అది అప్పుడు సంవత్సరం ఆగాలిగా టైం. సంవత్సరం కంపల్సరీ సీఎం పదవి ఇస్తారంటే ఖచ్చితంగా చేస్తాం. ఒకవేళ పొత్తులో వస్తే రెండు పార్టీలు సీఎం పదవి పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారా చంద్రబాబు నాయుడు గారు? ఇస్తానని ఖచ్చితంగా చెప్తే మాత్రం చేస్తాం. ఇస్తారంటారు అసలు ఆయన? అది దొంగ, అది ఇంటికి ఇస్తుంది, వాడుకుంటామే. వస్తే ఇస్తారంటే తర్వాత తెల్లారి 2 నెలల రోజులు పంపించేస్తారు. అన్ని వాళ్ళు మేము ఎక్కడ గెలిచేవాళ్ళు, వాళ్ళని ఎప్పుడు నమ్మకూడదు కమ్మా. మరి ఎందుకు ఆయన పొత్తులోనే వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, సింగిల్గా రాకుండా? ఆయన ఇంకా తెలుసుకోవాలి, జనం యొక్క నాడు తెలుసుకోవాలి. చంద్రబాబు యొక్క ఆయన ఎంత ఇంకా తెలుసుకోకపోతే ఎలాగైంది? మరి జగన్ని అధికారం జగన్ని గద్దె దించడమే నా లక్ష్యం అని కూడా అంటున్నారు కదా ఆయన. అదే తప్పు మాట. అది దించడానికి పొత్తు పెట్టిన వస్తే దింపడం అది మగతనం కాదుగా. సింగిల్గా రా, నువ్వు చెయ్యి, మేము వేస్తామే లేదు చూడు. అది ఏ విధంగా? అన్ని విధాలుగా బాగున్నాయి. పథకాలు ఎలా ఉన్నాయి? అన్నీ బాగున్నాయి. అన్నీ అందుతున్నాయి ప్రజలకి? అన్నీ వస్తున్నాయండి అన్నీ. గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఈ ప్రభుత్వమే బాగుంది. గతంలో అంటే ఈ పథకాలు లేవుగా. ఈ ప్రభుత్వం ఈ పథకాలు పెట్టారు, అందుకని అందరికీ అన్నీ అందుతున్నాయి. అది మరి అంటే మేము ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా. ఇది చెప్తూ ఉంటారులేండి, రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఏముంది చెప్పేవాళ్ళకి ఏముంది, అది నేను చెప్పింది చేస్తున్నాడు కానీ. అది మేము ఎంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చాము, మరి ఇక మీదట కూడా ఇస్తాము, మాకు అధికారం ఇస్తే అంటున్నారు కదా. అంటే అప్పుల్లో పథకాలు చెప్పలేదు కదండి, ఈయన పెట్టాడు కాబట్టి ఇస్తున్నాడు. మళ్ళీ గెలిచారనుకో మళ్ళీ ఇస్తారు. అది పసుపు కుంకుమ ఇచ్చాము, రైతు రుణమాఫీ చేసాము అంటున్నారు కదా. ఎవరన్నా మాకు పొలాలు లేవులండి, ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, అవి అయితే మాకు లేవు. మరి ఆయన ఇదేనా చివరి ఎన్నికలు ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు, ఇస్తారంటారు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు? ఏమోనండి, జనాల్లో ఎట్లా ఉంటే అట్లా జరుగుతాయి. అది ఒక ఛాన్స్ ఇస్తారంటారా ఆయన? చెప్పలేము మరి, ఇస్తారా లేదని జనాలది అంతా. అందరూ అనుకుంటే అవుద్ది, అనుకోకపోతే అవదాం. అది ఎందుకంటే అందరూ డబ్బులు వేస్తారు కాబట్టి మళ్ళీ ఈయనే రావచ్చు. అది ఆయన మాకు అంటే నేను అధికారంలోకి వస్తే ఇంతకంటే బాగా ఇస్తానని చెప్పేసి అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు ఒక ఛాన్స్ ఇస్తారా? ఏమోనండి, ఒక్కొక్కడు మనసులో ఎవరికి ఏముంటుందో ఎవరు చెప్పలేరుగా, అది లెక్క. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు ఛాన్స్ ఇవ్వని అడుగుతున్నారు, ఇస్తారంటారా? అందరూ అడుగుతారండి, ప్రతి ఒక్కళ్ళు పాలిటెక్నిక్ వచ్చిన వాళ్ళు అందరూ అడుగుతారు, నాకు కావాలని. ఎవరికి అదృష్టం ఉంటుందో ఎవరు చెప్పలేరు కదా, అంతే. ఒక ఛాన్స్ ఇస్తారంటారా ప్రజలు ఆయనకి కూడా? అనేది చెప్పలేమండి, చెప్పలేము. అది అనేది ఎవరు అనేది ఎవరు చెప్పలేరు. ప్రస్తుత పరిపాలన బాగానే ఉంది. ఏ విధంగా? సంక్షేమ పథకాలు పెట్టడం వల్ల బాగానే ఉంది. అన్నీ అందరికీ అందుతున్నాయి, అందరికి పథకాలు అన్నీ అందుతున్నాయి, సక్రమంగానే అందుతున్నాయి పథకాలు అన్నీ అందరికీ. గత ప్రభుత్వం ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు లేవు కదండి పథకాలు, తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ పథకాలు లేవు కదా. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఈ పథకాలు పెడతాం వల్ల చాలామంది లేబర్ లబ్ధి పొందుతున్నారు, పేద ప్రజలు. మరి అంటే ఈ పథకాలన్నీ పెట్టేసి ప్రజలను సోమరిపోతులు చేశారని చెప్పేసి అంటున్నారు కదా ప్రతిపక్షాలు. అది వాళ్ళ పర్సనల్ విషయం కదా, పని చేసుకోవాలి లేదనేది వాళ్ళ ఇష్టం. కొంత బూస్టింగ్ ఇచ్చినట్టుంది కదా ప్రజలకి, చేయూత ఇచ్చినట్టు. పథకాలు పెట్టేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని చెప్పేసి అంటున్నారు. అన్ని ప్రభుత్వాల్లో ఉన్నాయిగా, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా అప్పులు ఉన్నాయి. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటండి? డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు సంక్షేమ పథకాలు పెట్టలేదు, ఈయన పెట్టారు. ఆయన కూడా మేము ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చామంటున్నారు కదా. చెప్పలేం కదా, పెడతారు అంటున్నారు కదా. ఇచ్చామంటున్నారు, ఏమి ఇవ్వలేదుగా.
పసుపు కుంకుమ ఇచ్చాము, రైతు రుణమాఫీ చేసామంటున్నారు కదా. చేశారు అంటే ఎప్పుడో లాస్ట్లో చేశారు కదా, ఎలక్షన్ ముందు. బిఫోర్ ఏం చేయలేదు కదా. అది మరి రాయలసీమ నుంచి ఒక రౌడీని తీసుకొచ్చేసి ఏపీకి సీఎం చేసామని కూడా అంటున్నారు. తెలియదండి అది. మరి ఆయన ఇదే నా చివరి ఎన్నికలు ఒక ఛాన్స్ ఇవ్వని అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒక ఛాన్స్ ఇస్తారంటారు ప్రజలు? ఇవ్వచ్చు 90%. ఎందుకని? అంటే అతను కూడా కొన్ని డెవలప్మెంట్స్ చేశాడు కదా, అట్లా అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా కొంత జరిగింది. దాన్ని బట్టి ఇవ్వచ్చు, అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు ఒక ఛాన్స్ ఇవ్వని అడుగుతున్నారు. ఆయన ఇస్తారంటారా? ఆయనకి ఇవ్వవచ్చు. ఎందుకని? అంటే ఆయన మీద అంత క్రేజింగ్ లేదు జనాలకి. ఆయన 10 ఏళ్ళు అవుతుంది కదా వచ్చి. వచ్చారు, రాజకీయాల్లోకి వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. వచ్చారు. ఈ మధ్య ప్రజల్లో కూడా తిరుగుతున్నారు ఆయన. వారాహి అని తీసుకొచ్చారు కదా. ఒకవేళ ఆయన ఏం తీసుకురాలేదు కదండి, ఇంప్లిమెంటేషన్ ఏం చేయలేదు కదా, డెవలప్మెంట్స్. అంటే అవకాశం ఇస్తే నేను కూడా చేస్తాను అంటున్నారు కదా. అందరూ అంటారు, మామూలే అండి అంటారు. ఏ విధంగా? శుభ్రంగా అన్నీ చదువుతున్నాడు మామూలు. వస్తున్నాడు, శుభ్రంగా చూస్తున్నాడు. నెల నెలకి కుర్రోడిని కూడా పంపుతున్నాడు. వార్డుకి ఏదైనా కావాలంటే చెప్తున్నాడు. మాకు పరిపాలన బాగానే ఉంది. మరి జగన్ గారి పరిపాలన మాకు నాని గారు అబ్బాయిని పంపుతున్నాడు. నాని గారు ఏదైనా ఊరు వెళ్తే హైదరాబాద్ వెళ్ళినా, మీటింగ్కి వెళ్ళినా ఆయన జగన్ మట్టి మాకు బాగా చేస్తున్నాడు. గత ప్రభుత్వంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? నాకు అప్పుడు మీద ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు వచ్చింది. ఇప్పుడే బాగుంది అనుకుంటున్నాం. మరి గతంలో అప్పుడు కొన్ని ఆగిని అనుకున్నాయన్నీ అందరూ అమలు పెట్టలేకపోయినా ఇప్పుడు అమలు పెట్టారు. బాగుంది అనుకుంటున్నాం. మరి గతంలో అంటే మేము ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చామంటున్నారు కదా. మీరు అప్పుడు రాలేదు కదా ఇట్ట. ఇప్పుడు బాగుంది, ఆయన పెట్టాడు కాబట్టి మీరు ఇంటింటికి తిరిగినట్టుగా తిరుగుతున్నారు కాబట్టి శుభ్రంగా తెలుస్తుంది అందరికి. ఇప్పుడు బాగుంది. మరి ఆయన మేమే ఈసారి జగన్కి వేస్తాం ఓట్లు. ఎందుకని? ఆయన మాకు పింఛనీ కూడా ఇచ్చాడు, మమ్మల్ని శుభ్రంగా చూస్తున్నాడు కాబట్టి. గతంలో ఇవ్వలేదా? మాకు వాళ్ళ 61 సంవత్సరం అన్నారు, 66 సంవత్సరాలు వచ్చేదాకా కూడా వాళ్ళ వెళ్ళినాక మాకు వార్డుకి రాసినారు, సచివాలయంలో మాకు చూపించి శుభ్రంగా చేసి. మరి ఎంతకంటే ఎక్కువ ఇచ్చాం మేము అంటున్నారు కదా ఇప్పుడు ఇచ్చిన వాటికంటే. వాళ్ళకి ఇచ్చారేమో ఆ పార్టీ వాళ్ళకి, మేము ఈ పార్టీ వాళ్ళం కాబట్టి మాకు వాళ్ళ అది. మరి అదే ఆయన ఇవే నా చివరి ఎన్నికలు ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు కదా. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఈసారి ఇప్పుడు 30 మందిని పోయినా 175 మందిలో కొండా ఎమ్మెల్యేలు వస్తే సరిపోద్ది ఆయనకి అనుకుంటున్నాం. మరి మొన్న గెలిచారు కదా ఎమ్మెల్సీ ఎన్నికల్లో. ఎమ్మెల్సీ ఓట్లు మాకు లేవనుకో, వాళ్ళు ఎంప్లాయీలు కదా. భద్రులు మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఓడిపోయారు కదా వైసీపీ. నలుగురు ఆడిపోయిన వాళ్ళు ఇందులో వచ్చిన వాళ్ళే కదా. వాళ్ళు ఏదో నమ్మకం మీద వచ్చారు. ఆయన అసలు తీసుకోవడమే తప్పు వేసుకుంటే వాళ్ళని నాకు తెలిసి. అట్లాంటి వాళ్ళని తీసుకోకూడదు. అందరు కావాలని తీసుకుంటే వేసుకుంటే ఎన్ని పొడిచారు వాళ్ళు. వాళ్ళు 15 మంది పోయినా బాధలేదు, జగనే గెలుస్తాడు. జగనే గెలుస్తారు. మరి అంటే ఇప్పుడు ఈ గెలుపుతోటి ఒక్కళ్ళని మేమే గెలిచాము అని చెప్పేసి ఇంకా వైసీపీ పతనం మొదలైందని చెప్పేసి అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు అట్టగా అనుకుంటూ ఉంటారు. ఆపోజిట్ పార్టీ అంత మాత్రం అనుకోతే పార్టీ లేకపోతే అసలు ఏమీ లేకుండా ఉంటుంది. అంత మాత్రం వాళ్ళు అడుగుతూ ఉండాలి, ఈయన గెలుస్తూ ఉండాలి. మరి ఇవే నా చివరి ఎన్నికలు ఒక ఛాన్స్ ఇవ్వమని కూడా అడుగుతున్నారు. ఈయన ఇది కాదు, ఇంకొక 2024 కాకపోయినా 2030 దాకా కూడా ఈయన చేస్తాడు, పరిపాలన చేస్తాడు. మేము ఉంటాం, ఉండలేకపోతాం. మా వయసు అయిపోయింది. మా పిల్లలు కూడా అదే ప్రకారం చేస్తారు. రాయలసీమ నుంచి ఒక రౌడీని తీసుకొచ్చేసి ఏపీకి సీఎం చేసామని చెప్పేసి. ఇప్పుడు ఈ ఊర్లో ఒక రౌడీ వచ్చాడు అనుకో, ఎంతమందిని కొట్టుకెళ్తాడు? 2 వాళ్ళు అందరూ అన్నమాయికులా. ఆయనకి తగ్గోళ్ళు ఆయన కొంటారు, ఈయన తగ్గోళ్ళు ఈయన కొంటారు. అది మన జగన్ వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వంలో రౌడీలు గూండాలు ఎక్కువైపోయారని అంటున్నారు. ఇప్పుడు అంత క్రితం ఎన్టీ రామారావు గౌరవంగా నక్సలైట్లని టెర్రరిస్టులు అందరిని ఆపాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు వచ్చి హైదరాబాద్లో వాళ్ళని ఆపాడు. ఆంధ్ర వచ్చి ఏం చేశాడు? అట్టగా చేస్తూ ఉంటారు. అది ఎవరు రౌడీజం వాళ్ళకే ఉంటుంది అంతే. ఈయన వచ్చిన తర్వాత రౌడీ పాలన, రాక్షస పాలన ఎక్కువైపోయిందని అంటున్నారు. అందరికి రాక్షసి అంటే దెయ్యం, అందరికి దెయ్యం అందరికి పట్టుకుంటుందా? 5,40,00,000 జనాన్ని పట్టుకుంటుంది ఏంటి? కొండ వాళ్ళకి 2 లక్షల మంది అడిపోయినా 3,40,000 మంది ఇటే ఉంటారు. అది మరి ఎందుకు జగన్ గారి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? ఆపోజిట్ లేకపోతే కుదరదమ్మా రాజకీయం. వాళ్ళు ఇప్పుడు దాకా చేశాడు కదా, 40 సంవత్సరాల నుంచి ఉండి ఏం చేశాడు, ఇప్పుడు కూడా చేద్దాం అనుకుంటున్నాడు. మరి ఏపీని డెవలప్మెంట్ చేయాలంటే బాబే రావాలంటున్నారు కదా.
రావాలనుకుంటే ఇప్పుడు నువ్వు ఉండవు, నువ్వు రావాలని నీ కోరిక నీ పక్కన ఉంటావు, నా పక్కన నేను ఉంటాను అనుకో మా కోరికలు ఉంటాయి కదా. అది రాజకీయం ఎక్కడైనా ఉండదే. రాజకీయం చేస్తారో చెబుతారో ఏదైనా మాటికి ఈసారి మాటికి వాళ్ళు కాదు, వాళ్ళు ఇంకొక 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినా ఈయనే ముఖ్యమంత్రి అవుతాడు. బాబు వస్తేనే జాబ్ వచ్చింది అంటున్నారు కదా. ఇప్పుడు వచ్చి నీకు ఇంటింటికో జాబ్ వచ్చిందిగా. ఇంకో చదువుకున్న వాళ్ళు కూడా ఇస్తారేంటి జాబులు? చంద్రబాబు గారు వస్తే ఇంకెక్కడ చదువుకున్న వాళ్ళకి ఏమవుతాడు? మా ఇంటి వాళ్ళకి మున్సిపాలిటీ ఉద్యోగం ఇస్తారేమో. జగన్ వచ్చిన తర్వాత అసలు కంపెనీలే రాలేదు, వచ్చిన కంపెనీలు కూడా వెళ్ళిపోయాయి అంటున్నారు కదా. ఇప్పుడు అది చంద్రబాబు నాయుడు ఉండగా పెట్టారండి రిలయన్స్ కంపెనీలు అట్లాంటివన్నీ తయారైతే కదా జాబులు వచ్చేది. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు అన్నీ తయారైతే ఓపెన్ అయిన తర్వాత జాబులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి అందరికీ రాగానే జాబులు ఉంటాయా? ఉండవుగా. జాబ్ ఇప్పుడు ఏదన్నా ఫ్యాక్టరీ పెడితే ఆ ఫ్యాక్టరీ గురించి జాబులు వస్తూ ఉంటాయి. మా హయాంలో మేము 40,000 కంపెనీలు తీసుకొచ్చాం, 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. అసలు ఈ ప్రభుత్వంలో ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు, ఉన్న ఉద్యోగాలు కూడా తీసేశారు అంటున్నారు కదా. ఇప్పుడు కొత్త ఉద్యోగాలు వస్తున్నాయిగా, కొత్త ఉద్యోగాలు చేస్తారు. కొత్త ఉద్యోగాలు రాకపోతే పాత ఉద్యోగాలు ఏముంటాయి? రిటైర్డ్ అయిపోయిన ఉద్యోగం ఉంటుందా? వాళ్ళకి కూడా డబ్బు ఇస్తున్నారు. ఇప్పుడు రిటైర్డ్ అయిపోయిన 10 ఏళ్ళు ఇస్తున్నారు, మా ఇంటి వాళ్ళకి 3 ఏళ్ళు ఇస్తున్నారు. మరి ఇంక 45 సంవత్సరాల వరకు డబ్బు ఇస్తున్నారు. అది మరి సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటున్నారు కదా. సైకిల్ అంటే అందరూ రాజ్యం అది ఏదో ఉందా సైకిల్ అంటే ఇప్పుడు ఎట్టా? జగన్ అంటే సైకో, జగన్ ఒక సైకో, సైకో పోవాలి, సైకిలే రావాలి మళ్ళీ అంటున్నారు కదా. సైకిల్ రావాలని వాళ్ళు సైకిల్ రావాలనుకుంటాడు, ఫ్యాన్ రావాలనుకుంటాడు, ఫ్యాన్ రావాలనుకుంటాడు. ఇప్పుడు ఏది రావాలనుకున్న వాళ్ళు అదే రావాలనుకుంటారు. కానీ నేను ఆ పార్టీకి వేస్తాను, నువ్వు నాకు ఆ పార్టీకి ఏమంటే మారుతావా? నువ్వు మారలేవు కదా. మారుతావా? నేను సైకిల్కి వేస్తాను అంటాను, నువ్వు ఫ్యాన్కి ఏమంటావు? నువ్వు వేస్తావా? ఒకటి వేయవు కదా. ఫ్యాన్ వాళ్ళు ఫ్యాన్కి వేస్తారు, సైకిల్ వాళ్ళు సైకిల్కి వేస్తారు. వీళ్ళు అటు మారాలంటే వీళ్ళు ఇట్ట మారాలి. నేనా? నేను పవన్ కళ్యాణ్కి వేయను. నాకెందుకు పవన్ కళ్యాణ్? నేనైనా పవన్ కళ్యాణ్కే. అసలు నేను పవన్ కళ్యాణ్కి నేను ఎందుకు వేదాను? అయ్యో పవన్ కళ్యాణ్ మధ్యన వచ్చినాడు, ఆయన ముఖ్యమంత్రి అవుతాడేంటి? ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. ఇప్పుడు ఇంకోటి మళ్ళీ ఈయన ఎత్తుకొచ్చాడు చిన్న పాయింట్. పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యే గారు చేశాడు ఏంటి? ఇప్పుడు ఆయన ఒక 5-6 సీట్లు గెలుచుకుంటాడు, అంతకు మించి గెలుచుకోలేడు కదా. మరి ఆయన ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు, ఆయన కూడా ప్రజల్లో తిరుగుతున్నారుగా. ఆయన అడగండి. పవన్ కళ్యాణ్ గారు ఇది ఈయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్. మీరు చెప్పండి, మీరు చెప్పండి. నేనైనామ్మా, నేను పవన్ కళ్యాణ్కి వేయను. నేను మటుకు పవన్ కళ్యాణ్కి వేయను. ఎందుకని? ఆయన కూడా ప్రజల్లో తిరుగుతున్నారు, వారాహి తీసుకొచ్చారు. మీరు ఆగండి, ఎందుకు? నేనేనమ్మా. ఆయన ప్రజల్లో తిరుగుతున్నారు, కౌలు రైతులకు డబ్బులు ఇస్తున్నారు. ఆయన ఛాన్స్ ఇవ్వచ్చు. ఆయన కౌలు రైతులకు డబ్బులు ఇస్తాక ఆయన ఎలా ఇస్తాడు? అది ఆయన అడుగు పెద్ద ఆయన. మీరు చెప్పండి. ఆయన అడగమ్మా. భూమి ఉన్న వాళ్ళు అయితే వాళ్ళని అడిగితే చెబుతారు. వర్కర్స్ ఈయన నాకు ఉండదు, ఎకనారు పొలం ఉండేది. మరి మమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు చుట్టాలే చలంశెట్టి రామంజీ అని ఎకనారు పొలం ఆక్రమించి తవ్వుకున్నాడు. కాగితాలు వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ కాగితాలు ఉంటే కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్తే అప్పుడు స్పీకర్ గారు చచ్చిపోయాడు, బాలయ్య గారు అని కొల్లేట్లో చనిపోయాడు హెలికాప్టర్ మంచి. అక్కడికి వెళ్తే వీళ్ళందరూ అక్కడ ఉండారని అక్కడికి వెళ్తే కాగితాలు మార్చేశారు ఆయన. పవన్ కళ్యాణ్ గారు చుట్టాలు వాళ్ళు. ఈ బందర ఈయన ఎమ్మెల్యే ఈయనగా నాని గారు కాదులే, చిలకలపూడి వాళ్ళకి చుట్టం ఆయన కాగితాలు ఎకనారు భూమి 7 లక్షలు ఇవ్వాలి. ఒక్క చింటి పొలం వల్ల మాకు. నిన్న కూడా వెళ్ళా, గడప మీటింగ్ పెడుతున్నారంటే సాక్ష్యం వచ్చిన వాళ్ళు, నా పక్కన వచ్చిన వాళ్ళు రావట్లేదు. మరి ఆయనకి ఒక ఛాన్స్ ఇస్తారా ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి? నేనైనా మాకు ఇసుమంటే వాళ్ళు 10 మంది ఉండారు, వాళ్ళు వేస్తారు. మేడం గారు మిమ్మల్ని అడుగుతున్నారు, మేము ఎలాగే వస్తాం. ఆవిర్భావ సభ కూడా, జనసేన ఆవిర్భావ సభ కూడా ఇక్కడే పెట్టారు, మచిలీపట్నంలోనే. అక్కడ ఇట్టారులే. అక్కడే పెట్టారు. ఎందుకని? నేను వెళ్ళలేక కళ్ళు బాగోవాలని నువ్వు వెళ్ళలేకపోయాను నేను. ఎందుకని ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటి? ఆయన ఈ సెంటర్ కదా, అంటే కాపు సామాజిక వర్గం ఇక్కడ ఎక్కువ ఉందా? ఇప్పుడు 13 జిల్లాలకే ఇది సెంటర్ అని ఇక్కడ పెట్టారు బందర్లో. అందుకోసం పెట్టారు. ఇక్కడ దగ్గరగా ఉంటుంది కదా, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఇటు తెలంగాణ ఊరి, ఇది కర్ణాటక, ఇది రాయలసీమ, నెల్లూరు, చిత్తూరు ఎంత దగ్గర కదా, దాని వల్ల ఇక్కడ పెట్టారు. ఇదేంటి ఇప్పుడు వాళ్ళు అందరినీ ఏదో మీటింగ్ అనుకుంటారు. అయితే
మళ్ళీ ఎవరు వస్తారనుకుంటున్నారు? వాళ్ళందరూ ఇప్పుడు నేను ఒక ఇదిలాగా ఉండదు. ఎవరు ఏమన్నారు మిమ్మల్ని? ఎవరు వస్తారు? ఎవరేమంటారమ్మా మీ పబ్లిక్ ఇది మీది, మిమ్మల్ని అంటాక ఎవరు సరిపోతారో? ఎవరు వస్తారనుకుంటున్నారు? మళ్ళీ ఎవరు వస్తారనుకుంటున్నారు? వాళ్ళు అప్పుడే ఇప్పుడు 10 సార్లు చెప్పేది ఏముందమ్మా, ఇప్పుడు వచ్చే ఆయన వస్తాడు. పరిపాలన ఎలా ఉంది? బాగుందా? ఏమేమి వస్తున్నాయి? బియ్యం ఒకటే వస్తుంది. పెన్షన్ డబ్బులు ఇస్తారు. పెన్షన్ ఇస్తున్నారా? గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు, బాగానే ఉంది. అప్పుడు వాటర్ దొరికేది కాదు, ఇప్పుడు వాటర్ దొరుకుతుంది. అప్పుడు మంచులు దొరికేది కాదు, ఇప్పుడు దొరుకుతుంది కొద్దిగా. తర్వాత దగ్గరికి వచ్చిందిగా ఎండాకాలం నీళ్ళు పదాలు. మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నా? ఎవరు వచ్చినా మనకి పెట్టేది అందరూ తీసుకొని మనకే పెడతారు. ఎవరు రాదు. లేబర్ అనే వాళ్ళకి బతకమని ఇస్తున్నాడు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి అని వేసాడా? ఇలా పథకాలన్నీ పెట్టేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని కూడా అంటున్నారు. అవుతాయి అప్పులు, అభివృద్ధి వస్తున్నప్పుడు అయ్యే తీరుతాయి. మరి గత ప్రభుత్వంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇంకా గత ప్రభుత్వం గురించి చెప్పొద్దాక ఇది కరెక్ట్. గతంలో మేము ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చామంటే ఎక్కడిచ్చాడు? ఇస్తే 150 తీసుకొస్తాయి. ఎందుకంటే ఎక్కువ పథకాలు ఇచ్చాం మేము అని కూడా అంటున్నారు కదా. లేదు, ఇస్తుంటే ఇంకా ఆయన వచ్చేవాడు అమ్మా. పసుపు కుంకుమ ఇచ్చాము, రైతు రుణమాఫీ చేసామని చెప్పేసి అంటున్నారు కదా. ఏమో అప్పుడు నాకు అంత రాజకీయం తెలియదు, ఇప్పుడు అయితే మాత్రం ఈయనే. అది మరి రాయలసీమ నుంచి ఒక రౌడీని తీసుకొచ్చేసి ఏపీకి సీఎం అని చేసామంటున్నారు కదా. ఏంటి ఎంతమంది చంపాడు ఈయన? జగన్ గారు అంటున్నారు కదా. కానీ చెప్పింది చెప్పాలిగమ్మా. ఎంతమంది చంపాడంట? బాబాయ్ని చంపింది నేనే అని చెప్పేసి అది ఎవరికో తెలియదు. కోర్టులో వేసారు అది. ఇంతవరకు చెప్తే ఇంతవరకు జగన్ బయటికి రాలా. జగన్ చంపాడని, జగన్ హస్తం ఉందని వచ్చిందా? మరి చంపాడు బాబాయ్ని, పదవుల కోసమే బాబాయ్ని చంపాడు అంటారమ్మా, అన్న వాళ్ళు అంటారు. అది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రౌడీలు రాక్షసులు ఎక్కువైపోయారు అంటున్నారు. అంటారు, ఎందుకంటారు? మరి అయ్యారంటారా? వాళ్ళు అంటారు. అది అధికారంలో ప్రతిపక్షాలు. ఏపీలో రౌడీ పాలన, రాక్షస పాలన నడుస్తుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటారా? అదేమో నడవట్లా, బాగానే ఉంది. అదేవిధంగా ఇవే నా చివరి ఎన్నికలు, ఒక ఛాన్స్ ఇవ్వమని కూడా చంద్రబాబు మరి అర్జున్ ఎవరు ఏడు కాబట్టి ఆ చివరి ఎన్నికలు అంటున్నాడు. ఎందుకు ఏరంటారు? ఆయన 14 ఏళ్ళు సీఎం చేసాడు, ఏం లాభం? 14 సంవత్సరాలు చూసి పోలవరం పీకాడా? పీకలా. అది ఐటీ డెవలప్మెంట్ చేసింది నేనే అంటున్నారు కదా. కొన్ని చేసాడమ్మా ఆయన కూడా. ఇప్పుడు ఈ ₹1,000 ఇస్తున్నాడంటే ఆ రూపాయికి ఆశపడుతున్నారు ఇప్పుడు జనం. అంతకన్నా లేదు. మనకే ఇస్తున్నాడు అంటున్నారు కదా. అది ఆ మాట కరెక్టే. ప్రజలకు రూపాయి ఇచ్చేసి 10 రూపాయలు దోచుకుంటున్నాడు. అది తింటాడు, ఆ మాట కరెక్టే. అది ఇప్పుడు అది ఎవరికీ తెలియట్లే. సంవత్సరం 19,000 వస్తున్నాయి, అది చూసుకుంటున్నారు. అది మరి చంద్రబాబు నాయుడు గారికి ఒక ఛాన్స్ ఇస్తారంటారా ప్రజలు? ఎవరెవరు? ఎందుకని? లేదు, ఎవరమ్మా? మరి మొన్న పట్టభద్రుల్లో గెలిచారు. లేదు, ఎమ్మెల్సీయా? పట్టభద్రుల్లో గెలిచారు, మళ్ళీ ఎమ్మెల్సీలో కూడా గెలిచారు. మరి ఆ గెలుపుతోటి వైసీపీ పతనం మొదలైందంటారా? ఎమ్మెల్సీ సీట్లు వేరు, అసెంబ్లీ సీట్లు వేరు. అది చంద్రబాబు చేసినప్పుడు చేశాడు. ఆయన చేసింది అవి వేరు, ఇది చేసింది వేరు. మా గెలుపుకి ఇదే పునాది అని కూడా అంటున్నారు కదా ఎమ్మెల్సీ ఎన్నికలు. రాడమ్మా. మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచారు కదా వాళ్ళు, ఇంక ఇవే మా గెలుపుకి కూడా ఇవే పునాది, మేమే గెలుస్తామని చెప్పేసి అంటున్నారు కదా. అనుకుంటారమ్మా, అనుకోకుండా ఎట్లుంటారు? రాబోయే 2024 ఎలక్షన్లో అధికారంలోకి వచ్చేది మేమే అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. లేదు, రాడు. రాసి పెట్టుకోండి ప్రజలు కూడా అంటున్నారు కదా. నాకు తెలిసి ఇప్పుడు జగన్ మీద ఉన్న మూడు ఇంకెవరికి లేరు జనాలకి. అది 2024లో అధికారంలోకి వచ్చేది మేమే, రాసి పెట్టుకోండి, జగన్ అటర్ ఫ్లాప్ అయిపోయాడు అంటున్నారు కదా. అంటారు ప్రతిపక్షాలు, అనుకుంటే ఎట్లా ఉంటారబ్బా. ఎవరు మంచి చేసినా జనాల కోసం మంచి చేస్తే ఆలోచాలు. ఏపీ డెవలప్మెంట్ జరగాలంటే బాబే రావాలి అంటున్నారు. ఆ మాటకి వస్తే కరెక్టే, కానీ బాబు వచ్చేటట్లు ఏం కనపట్లే. ఎందుకని ఇప్పుడు డెవలప్మెంట్ జరగట్లేదు అంటారా? ఇప్పుడు ప్రస్తుతానికి ఏమో జరిగింది, ఏమీ లేదుగా. అప్పుల్లో ఉంది ప్రస్తుతానికి. అప్పట్లో ఏం జరిగింది? అప్పుడు చంద్రబాబు అన్నప్పుడు చేసేవాడుగా. ఏం చేశారు? ఇవే రోడ్లు, ఈ బ్రిడ్జీలు అవి.
మరి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. ఏమో దాని తెచ్చు లేదు. నాకు తెలిసి అయితే జగన్ గారు వస్తాడు అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన అధికారంలోకి వస్తేనే పేద ప్రజలకు మేలు జరిగిద్ది అంటున్నారు. ఒక ఛాన్స్ ఇస్తారంటారా? ఎవరెవరు ఎందుకని? అయితే సినీ ఫీల్డ్ వేరు, రాజకీయం వేరమ్మా. అది ఎందుకని అంటే కాపులకి బీసీలకి జనసేన అధికారంలోకి వస్తేనే మేలు జరుగుతుంది అంటున్నారు కదా. చేస్తారు, కాపులు కొంతమంది చేస్తుంటే బీసీలు కొంతమంది చేస్తారు. దాని ఉంది, అందరికీ ఇది ఉండదు కదా. ఈ పాలనలో అసలు కాపులకి బీసీలకి మేలే జరగట్లేదు అంటున్నారు కదా. అమ్మ నేను ఒకటి చెప్పనా, ప్రతిపక్షాలు అంటూ ఉంటారు, దానికి ఏమి ఇదిలేం కాదు. మేము రావాలి, ఇప్పుడు నిలబడదు, 2 దెబ్బలు వేస్తేనే అది 3 చెప్పేస్తాను, అలాగుంటుంది. కాకుండా ఏమి ఉండదు అంటారు. బాగానే ఉంది. ఏ విధంగా? డబ్బులు ఇస్తున్నాడు అందరికి, అది ఒకటి తెలుసు. ఎలా అందరికి అందుతున్నాయా? అందుతున్నాయి. నాకు మాత్రం ఇవ్వట్లా, నాకు పింఛన్ ఒకటే ఇస్తున్నాడు. గత ప్రభుత్వంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఏం తెలీదు. ఏం తెలీదా? తెలీదు. మళ్ళీ ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఈడే వస్తాడు అనుకుంటున్నారు. ఈడే వస్తాడా అంటున్నారు. ఎవరు పెద్దలు అనుకుంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. ఆయన వస్తాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు రావాలని చెప్తున్నాం. పోండి. ఎందుకని? ఎందుకంటే ఇష్టం పరిపాలన కావాలని కోరుకుంటున్నాం. మా అదృష్టం అయితే ఇలాంటి పరిపాలన రావాలా. ఎందుకని? అయ్యో అన్నీ మంచి జరుగుతాయి కదమ్మా. మంచి చేసే వాళ్ళని కోరుకుంటాం కదా, ఎక్కువ మాట్లాడాలని నా వల్ల కాదు. అది ఇక్కడ లోకల్ నాకు తెలియదమ్మా. నా సంగతి నేను చెప్తున్నాను. మిగిలిన వాళ్ళ సంగతి వాళ్ళకి కోపం వస్తే వాళ్ళు చెప్పాల్సిందే. మంచి బాగానే ఉందండి. ఏ విధంగా? ఎందుకంటే ఆడపిల్లలందరినీ ఆదుకుంటున్నారు. ఏంటి డబ్బులు ఇచ్చి డోక్రా డబ్బులు ఇవన్నీ ఇచ్చి ఆదుకుంటున్నాడు అమ్మ. మళ్ళా పింఛన్లు ఇస్తున్నాడు, మళ్ళీ ఆరోగ్యశ్రీ పథకానికి ఇస్తున్నాడు, ఇల్లు స్థలాలు ఇస్తున్నాను అంటున్నాడు. ఇంకా జగనన్న ప్రభుత్వానికి బాగుంది. గత ప్రభుత్వంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందమ్మా? గత ప్రభుత్వానికైతే మాకు అప్పుడు 2000 అట్లా ఇచ్చేవాడు. జగనన్న వచ్చాక 2800 ఇస్తున్నాడు, 700 ఇస్తున్నాడు. ఇప్పుడు మరి 2000 పెరిగినట్టే కదా. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం అనేది బాగానే ఉంది ప్రస్తుతానికి. పథకాలు అంటే ఆ ప్రభుత్వం ఎన్ని పథకాలు ఉన్నాయా? లేవు. ఇప్పుడైతే అన్ని రకాల పథకాలు ఉన్నాయి. ఏంటంటే డోక్రా గ్రూప్లో ఆడపిల్లలకు 10,000 ఇవ్వటం ఇవన్నీ జరుగుతున్నాయి. బీదలు అనేది లేదు ఇప్పుడు కొంచెం. అది మరి అంటే ఈ పథకాలన్నీ ఇచ్చేసి ప్రజలను సోమరిపోతులు చేశారని అంటున్నారు కదా. ఎందుకు? ఆడవాళ్ళని అందరిని ఆదుకుంటున్నాడు గమ్మ ఒక అన్నలాగా. ఇప్పుడు వేరే వాళ్ళు ఇవ్వాలన్నా సొంత అన్నదమ్ములైనా ఇవ్వరు. పెన్షన్ నెల ఇంటికి తీసుకొచ్చి డేట్ ప్రకారం ఇంటికి ఇస్తున్నారు. ఇంకా అలాంటప్పుడు ఆయన సోమరిపోతులు ఎట్లా అవుతాం? లేనోళ్ళం కదా. ఆయన 10,000 ఇచ్చి మాఫ్ చేసి అమ్మ మీరు కొట్లు పెట్టుకోండి, వ్యాపారం పెట్టుకోండి అని ఇస్తున్నారు. ఇంకా బాధే ఉందమ్మా. అంటే రూపాయి ఇచ్చేసి ఆడవాళ్ళకి 10 రూపాయలు దోచుకుంటున్నారని అంటున్నారు. అదే ఎట్లా జరిగే వాళ్ళకి అట్లా అంటారమ్మా. జరగని వాళ్ళం ఏం చేస్తాం? మాకు ఆయన ఇచ్చిందే ఆధారం అనుకుంటాం. అది మరి గత ప్రభుత్వంలో మేము ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చామంటున్నారు కదా. అప్పుడు ప్రభుత్వాలు ఇంత ఇదిగా లేవు కదమ్మా. 10,000 ఇచ్చి మా వద్దులేమ్మ అంటాం, మిస్త్రీ పెట్టుకోండి, కొట్లు పెట్టుకోండి అనేది లేదు కదా. ఇప్పుడు అన్నీ స్వతంత్రంగా బతుకుతున్నాం ఆడవాళ్ళందరం. అది మరి మేము కూడా పసుపు కుంకుమ ఇచ్చాము, రైతు రుణమాఫీ చేశాము అని చెప్పేసి అంటున్నారు కదా. అప్పుడు చేసింది అప్పటికి అట్లాగా అంత ఇది ఉంది. కానీ ఇప్పుడు నెల జీతాలు పెంచాడు, పెన్షన్లు పెంచాడు, బియ్యం ఇంటికి వచ్చిస్తున్నారు, స్టోర్ బియ్యానికి ఇటు కూడా అప్పుడు లైన్లో నిలబడి ఎప్పుడు ఇవ్వాలి ఏంటి అనేది ఉండేది. ఇప్పుడు అలాంటిది లేదు కాబట్టి మళ్ళీ 10,000 ఇచ్చి మీరు ఆడపిల్లలకి ఇట్లా తీసుకోండి అమ్మా అని ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం అయితే బాగానే ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఇవే నా చివరి ఎన్నికలు ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు, ఇస్తారా? అది ఇప్పుడు అన్న ఇస్తున్నాడు కదా. ఇంకా ఆయనకేం ఇప్పుడు మనకు ఆధారం దొరుకుతుంది కదా అమ్మ. దొరకలేనప్పుడు ఇంకా ఈయన తక్కువ ఇస్తున్నాడు జనాలకు అనుకుంటే ఆయన రానిపించవచ్చు. అది జగనన్న ప్రభుత్వానికి ఎందుకంటే బాగా ఇస్తాను అంటున్నారు కదా ఆయన. ఏమో ఇప్పుడైతే మాకు జగనన్న బాగానే ఇస్తున్నాడు. ఏమో రేపు ఇస్తానో ఇవ్వను అంటారు, మరి తెలియదు కదా. ఆయన ఇళ్ళ స్థలాలు ఇస్తానని కాగితాలు డబ్బులు తీసుకున్నప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాగితాలు లేకముందు ఆయన ఓడిపోయారు కదా. ఈయన జగనన్న ఇస్తాను అంటున్నాడు లేని వాళ్ళందరికీ. ఈయనన్న ఇస్తాడేమో నాకు ఆధారం ఉంటుంది కదా. అది మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు, ప్రజలు ఇస్తారా? ఆయన మరి అసలు తెలుసో లేదో మరి ఆయనకి మనం ఎప్పుడు ఇన్ని పథకాలు ఇచ్చి ఇట్లా చేయలేదు కదమ్మ. మరి జగన్ అన్న కానీ చంద్రబాబు నాయుడు గారు మరి ఇస్తారు లేదు. మనకైతే ఇప్పుడైతే జగనన్న ప్రభుత్వంలో మాత్రం ఇట్లాంటి మనకి డోకా లేకుండా జరుగుతుంది. అది మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నారు? మళ్ళీ జగనన్న రావాలనుకుంటున్నారు.
ఎందుకంటే నెల ఇంకా పెంచుతాడేమో రాను 3,000 చేస్తాడేమో పేదలకి, ఆరోగ్యశ్రీ పథకం ఇస్తున్నాడు, ఇంటికాడ మరి లేని వాళ్ళందరికీ ఫ్రీగా చూస్తున్నారు. ఇంకా అందుకని మరి ఆయన వచ్చిన తర్వాత రౌడీలు గుండాలు ఎక్కువైపోయారు అంటున్నారు కదా. అంటే అది జనాలు వీళ్ళని బట్టి దాన్ని బట్టి కానీ ఇక అలాంటివి మనకు తెలియదు అమ్మ. అది మాకైతే ఆడవాళ్ళకి పింఛన్లు ఇటు ఇలాంటిది అయితే జరుగుతుంది. ఆయన వచ్చాకైతే ఇప్పుడు మాకు బాగానే ఉంది. ఓకే, మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నారు? మళ్ళీ జగన్ అనే రావాలనుకుంటున్నారు. పరిపాలన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఏ విధంగా? అన్ని విధాల పథకాలన్నీ వస్తున్నాయా? అన్నీ బాగున్నాయి, అందరికి అందుతున్నాయి, 4 దిక్కుల హ్యాపీగా ఉంది, మీకేం డౌట్ లేదు. మళ్ళీ రాజశేఖర బాబు గారే గెలుస్తారని అందరూ అనుకుంటున్నారు. రాజశేఖర బాబు గారు అదైనా ఒకటే కదా, తండ్రి కొడుకులే కదా. అదమ్మా మరి పథకాలన్నీ అందరికీ అందట్లేదని అంటున్నారు. ఉట్టి మాటలు అయ్యి ఏదో గిట్టినోళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా. అన్ని సౌకర్యాలు బ్రహ్మాండంగా సాగుతున్నాయి, అన్నీ అందుతున్నాయి. వీళ్ళకి అన్ని సౌకర్యాలు సూపర్గా జరుగుతున్నాయి, బ్రహ్మాండంగా. పథకాలన్నీ పెట్టేసి అంటే ఈ సంక్షేమ పథకాలు పెట్టేసి ప్రజలను సోమరిపోతులు చేశారని ప్రతిపక్షాలు ఉట్టి మాటలంట. ఈ గిట్టనోళ్ళు అలా అంటారమ్మా, మళ్ళీ ఆయనే గెలుస్తారు, ఏమి డౌట్ లేదు మీకు. ఈ సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం అప్పుల పాలు అవుతుందని అంటున్నారు కదా. అంటున్నారు, అవన్నీ ఉట్టి మాటలమ్మా. అవి గిట్టని వాళ్ళు వీళ్ళు అంటారే, అవి అనుకుంటారు. మళ్ళీ బాబు గారే గెలుస్తారు, మీకేం డౌట్ అక్కర్లా. ఆయన బాబు అంటే ఆ బాబు కాదు, జగన్ బాబు గారు. గత ప్రభుత్వంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే బాగుందమ్మా అన్ని విధాల. ఎందుకని గతంలో వాళ్ళు ఏమి ఇచ్చారో ప్రజలనేమి చూసారా, అవి ఇచ్చారా, ఇల్లు ఇచ్చారా, అవి ఇచ్చారా, ఏమి ఇవ్వలేదు కదా, ఉట్టి మాటలు కదా. ఈయనంటే చేసి చూపెడుతున్నారు, అందరికి కాపాడుతుంది కదా. అది మరి ఇవేనా చివరి ఎన్నికలు, ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఏమి ఉండదండి, ఛాన్స్ ఏమి ఉండదయ్యా, చేయలేరు ఆయన. ఆయన 14 ఏళ్ళు చేశారు కదా. చేశారు కరెక్టే, ఆయన వల్ల కాదమ్మా, చేయలేడు. ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చాను అంటున్నారు కదా. అన్నారా? ఏమి ఇవ్వలేదమ్మా, ఉట్టి మాటలు. ఈ బాబు గారే అన్నీ ఇచ్చేది, పిల్లల చదువులకి, ఆ చదువులకి, ఈ చదువులకి, ఈ పథకాలు, ఆ పథకాలు, అన్ని పథకాలు బ్రహ్మాండంగా ఎవరమ్మా. ఆ బియ్యం 2 రూపాయలు బియ్యం ఏమన్నా ఇస్తారేమో, అన్ని పథకాలు రద్దు చేస్తారు. ఇవ్వలేరమ్మా, ఆయన రాజ్య పరిపాలన చేయలేరు. చేశారు, ఆయన వల్ల కాదు, ఏమి అందం ఆయనకి చేయలేడమ్మా. ఉట్టి మాటలమ్మా, ఏది ఎక్కడ ఏమో జరిగింది ఉట్టి మాటలమ్మా, ఎక్కడ ఏమి జరిగింది నేను చూడాలా, ప్రజలు కూడా చూడాలా, అన్నీ ప్రశాంతంగా హ్యాపీగా జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రౌడీ పాలన, రాష్ట్ర పాలన ఎక్కువైపోయింది అంటున్నారు కదా. అవన్నీ ఉట్టి మాటలమ్మా, ఏమీ లేదు, మేము చూస్తున్నాం కదా, ఎక్కడా ఏమీ లేదు, బ్రహ్మాండంగా ఉంది పరిపాలన. మళ్ళీ రాజశేఖర బాబు గారే గెలుస్తారు. అంటే జగన్ ఒక సైకో అని అంటున్నారు కదా. జగన్ గారు సారీ అంటున్నారు కదా. ఉట్టిదమ్మా, సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటున్నారు కదా. సైకిల్ ఏమి రాదమ్మా, ఇప్పుడు సైకిల్ ఎలా వస్తుంది, అన్ని రాజ్య పరిపాలన బ్రహ్మాండంగా ఉంది కదా. అప్పుడు ఎవరికి ప్రజలకి కన్నబిడ్డలాగా చూస్తున్నాడు కదా, ఎవరికి ఏ లోటు లేదు కదా. అందుకని జగన్ 3 రాజుల పేరు చెప్పి 3 ముక్కలు ఆట ఆడుతున్నారు అంటున్నారు కదా. ఉట్టి మాటలమ్మా. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. ఛాన్స్ ఏమి రాదు. ఎందుకని? ఆయన వల్ల కూడా కాదమ్మా. ఆయన అన్నగారు ఎలాంటి వాడు, బ్రహ్మాండమైన అన్ని విధాల ఆయనే బోల్తా కొట్టాడు, గెలవలేదు కదా. ఈయనేం చేస్తాడు, ఎలా గెలుస్తాడు, గెలిచినా ఏం చేస్తాడు, ఏమి ఆయన వల్ల కాదు, ఏమి చేయలేడు. కానీ మరి ఇవన్నీ చేస్తున్నాడు ఈయన, ఆయనకన్నా ఎక్కువ ఈయన చేయగలడా, చేయలేడమ్మా. అలాగే అంటారమ్మా, ఎందుకంటే ఈయన ముందడుగు వస్తాయి, ఆయన వల్ల కాదు, ఆయనకి ఎవరో ఓట్లేరు. ఎందుకని ఆయన కూడా ప్రజల్లో తిరుగుతున్నారు, వారాహి తీసుకొచ్చారుగా. ఏంటంటే ప్రజల నమ్మకం ఏంటంటే ఆయన ఏమీ చేయలేడమ్మా. ఆయన అన్నగారే బోల్తా పడ్డాడు, ఈయన ఏం చేయగలడు.
అంటే ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను అవినీతి లేని పాలన చేస్తాను, నేను ప్రజల కోసమే పోరాడుతున్నాను అంటున్నారు కదా. ఏం చేయలేడమ్మా ఆయన, ఉట్టి మాటలు ఏమి చేయలేడు ఆయన. ప్రజల కోసం కాదు, ప్రజల కోసమే నేను అంటున్నారు కదా. ఏం చేయలేదు. బాబు గారు చేసినట్టు ఈయన జగన్ బాబు గారు చేసినట్టు చంద్రబాబు గారు చేయలేడు. పవన్ కళ్యాణ్ గారి వల్ల కాదు, ఎవరు చేయలేరమ్మా రాజ్యాంగ పరిపాలన. మరి జగన్ని గద్దెదించడమే నా లక్ష్యం అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. అంటున్నారు. ఆయన వల్ల కాదమ్మా, దించుతారంటారా? ఆయన వల్ల కాదమ్మా, వీళ్ళు ఎవరి వల్ల కాదమ్మా. ఇక్కడ అంటే నెక్స్ట్ ఎవరు వస్తారు? జగన్ బాబు గారు. మరి ఏం డౌట్ అక్కర్లా, మళ్ళీ జగన్ బాబు గారే రాజ్య పరిపాలన వెళ్తారు, చేస్తాడు. ప్రస్తుత పరిపాలన ఎలా అనిపిస్తుందమ్మా? అంతా బాగుంది. అంటే పథకాలన్నీ ఎలా ఉన్నాయి? పథకాలు నాకు రావుగా అమ్మా. రావులే, బయట తెలుసు. బయట బాగానే వస్తుంది. అనుకుంటున్నారు బాగానే వస్తుంది. ఎలా ఉంది బయట? బయట అంతా బాగానే ఉంది. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గతం కంటే ఇప్పుడే బాగుంది. ప్రజలకు ఇప్పుడు బాగుందా? ఇప్పుడు బాగానే ఉందని చెప్పుకుంటున్నారు. నేనైతే గవర్నమెంట్ పెన్షన్ తీసుకుని నాకు తెలిసినంత మటుకు బాగానే ఉంది జగనన్న పరిపాలన. అంతేనా? ఏంటంటే పథకాలు అవి ఇస్తున్నారుగా, డెవలప్మెంట్ అయితే లేదు. డెవలప్మెంట్ అసలు అంతా వేస్ట్. మీరు పథకాలు మట్టుకు ఇస్తున్నారు. పథకాలు గతంలోనే బాగుంది, ఇప్పుడు అంత ఇదేం లేదు. డబ్బులు ఇస్తే అలా ఊరికినే పని కల్పిస్తే ఏదో పని చేసుకున్నాడు అనుకోండి, సాయంత్రానికి డబ్బులు వస్తే ఆ పని మీద ఉంటాడు. అదే ఫ్రీగా ఇస్తే సోమరిపోతులు అవుతారు. ఎందుకు చేస్తారు? అందరూ ఉంటారు కదా చేసేవాళ్ళు. 10,000 5,000 అండి, మామూలు ₹1,00,000 దాకా వస్తున్నాయి ఒక్కొక్కళ్ళకి. లబ్ధి ఒక్కొక్కళ్ళకి వస్తాయి. ఇక మరి అమ్మఒడి ఉంటుంది, రైతు భరోసా ఉంది, 45 ఏళ్ళ వాళ్ళకి ఉన్నాయి 18,000 అలా అన్నీ వేసుకుంటే సంవత్సరానికి ₹1,00,000 దగ్గర వస్తుంది ఒక్కొక్కళ్ళకి. అదేం చెప్పలేము. చంద్రబాబు నాయుడు గారు అదేముంది, ఇదైతే పథకాలు అయితే అనవసరం అండి. విద్య, ఉచిత విద్య, వైద్యం ఆ రెండు ఇస్తే చాలు. అంటే వైద్యం కూడా నిన్న పెట్టారు కదా, నిన్న కూడా ఎలక్షన్ దగ్గరికి వస్తుందిగా పెడతారు. ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పేసి పెట్టారు కదా. ఎందుకండి అది ఫ్యామిలీ డాక్టర్ అందరికీ రోగాలు వస్తాయండి, అది అనవసరం. అవును, మనం వెళ్తాం, మనం వెళ్ళాలండి. మన ఒంట్లో బాగున్నప్పుడు వెళ్ళినప్పుడు అది చూడాలి అక్కడ, అంతేగాని ఇంటింటికి పెట్టి 5,000 అని ఎందుకు అయ్యి ఎందుకు వెళ్ళలేరు? ఇప్పుడు దాకా ఎందుకు వెళ్ళలేరండి? హాస్పిటల్ వెళ్ళలేరండి, ఇంటికి వస్తారా? వాళ్ళకి పెట్టమను, ఇంటింటికి ఎందుకు? ఇంటింటికి అనేది అందరికి రోగాలు వస్తాయని అనుకోకూడదు. నెక్స్ట్ ఎవరో రావాలని జనాలు అందరూ కోరుకోవాలి. ఎవరు రావాలనుకుంటే వాళ్ళే వస్తారు. పవన్ కళ్యాణ్ అంత లేదు, అంత వచ్చే అంత ఇది లేదు అంటే చాలదు, అంత ఇంకా టైం పడుతుంది. వచ్చాడు 10 ఏళ్ళు అంటే ఫస్ట్ 5 ఏళ్ళు ఆయన వస్తాడా, ఆయన ఉంటాడా ఉండడా అని జనాలు అవనమ్మకం ఇలా. మొన్నేమో చాలదు, బలం చాలదు. ఎందుకనంటే అతనికి సరే క్యాండిడేట్లు లేరు కదా, నిలబడేవాళ్ళు క్యాండిడేట్లు లేక. ఏమో అది హాల్ ఇస్తాం, పార్టీ ఇస్తాం. మనమే మామిడికాయలు అమ్ముకునేవాళ్ళం, ఆ రోజుకి ఎవరికి వాళ్ళకి వేస్తాం. పరిపాలన అంతా బాగానే ఉంది, అందరికీ అందేటువంటి వ్యవహారాలు అందుతున్నాయి కదా, ఇబ్బంది లేదు. జనాలు హ్యాపీగానే ఉన్నట్టుగా అందరూ ఫీల్ అవుతారు. అంటే నాకైతే పథకాలు ఏం రావు, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని కాబట్టి. బట్ మా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చెప్పేదాన్ని బట్టి అయితే కనుక అంటే వాళ్ళకి అన్నీ కూడా టైంలో అందుతున్నాయని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో దీన్ని బట్టి ప్రభుత్వం బాగానే నడిపిస్తున్నారు, ప్రజల ప్రభుత్వంగా అనిపిస్తుందని చెప్పి మేము ఫీల్ అవుతున్నాం. అంటే మాకు పథకాలేం రావు కాబట్టి నేను పెద్ద చెప్పలేను గతం గురించి దీని గురించి అని చెప్పేసి. అది కాబట్టి ప్రజలందరూ హ్యాపీగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఓకేనా? అది మనం ఏం చెప్తామో, ప్రజల మూడు ఎలా ఉందనేటువంటిది చెప్పలేం. ఇంకా చాలా రోజులు ఉంది కదా ఎలక్షను. ఈ పార్టీలు కలవటం ఇవన్నీ ఏం జరుగుతాయో చూసి దాన్ని బట్టి కానీ ఎవరూ చెప్పలేరు. సో అది కూడా ప్రస్తుతానికి ఒపీనియన్ అయితే ఏమీ లేదు. థ్యాంక్ యూ.